సూండ్రితం అంటే ఏం చెప్పారు? ప్రియమైన వాక్కు. భగవద్గీత ఏం చెప్పింది మనకి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ఏమి అంతే కదా, ప్రియంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. అందుకని అది సూండ్రితం అంటే ఏమిటి? అసత్యము కాకూడదు, సత్యముగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. ఈ విధముగా వ్యవహరిస్తూ వస్తున్న ఫలము అది సూండ్రితం. ఇష్టాపూర్తే, ఇష్టం ఇప్పుడు చెప్తున్నారు. యాగజం, ఇష్టం అంటే ఏమిటి? యాగజం. యాగజం, యాగజం అంటే ఏమిటి? యాగము మనం చేస్తూ ఉన్నాం. యాగజం, యాగే జాయితీతి యాగజం అంటే యాగము వల్ల పుట్టినటువంటి ఫలం ఏమొస్తుంది? స్వర్గం. అది యాగజం అంటే స్వర్గం. ఇష్టం అంటే ఏమిటి? స్వర్గాదులు మనకి ప్రాప్తం పొందినవి. ఇక ఇష్టం పూర్తం, పూర్తం ఆరామాది క్రియాజం ఫలం. ఆరామాది అంటే ఇప్పుడు అనుకున్నాం, ధర్మశాలలు, సత్రవులు, అన్నదాన క్షేత్రాలు, వీటి వల్ల వచ్చినటువంటి ఫలం ఇవి పూర్తం. ఇక పుత్ర పశూగుంశ్చ, పుత్రాంచ పశూంచ సర్వాన్ ఏతత్సర్వం యథోక్తం వృంక్తే. వృంక్తే అంటే ఆవర్జయతి. అతిథి సత్కారం చేయనందువల్ల ఇవన్నీ కూడా విడిచిపోతాయట. ఈయన దగ్గర ఉన్నవన్నీ విడిచిపోతాయి. కాబట్టి వినాశయతి, ఆవర్జయతి అంటే వృంక్తే ఉంది కదా శ్లోకంలో. వృంక్తే అంటే వినాశయతి, ఇవన్నీ వినాశం అవుతున్నాయని అర్థం. పురుషస్య అల్పమేధసః అల్పజ్ఞస్య యస్య, ఎవరు తెలుసుకోరు? అల్పమేధస్సు గల పురుషుడు ఇవి తెలుసుకోరు. అందుకు యస్య అనస్నన్ గుంజానః బ్రాహ్మణో గృహే వసతి తస్మాత్ అనుపేక్షణీయ సర్వావస్థాయాం. ఇప్పుడు చూశారు ఎక్కడ చెప్పారు భాష్యకారుడు. ఎందుకంటే ఈ విధముగా నష్టం జరుగుతుంది కాబట్టి సర్వావస్థాయాం అనుపేక్షణీయ అంటే ఉపేక్ష చేయుట కుదరదు. మేము పనుల్లో ఉన్నాం, ఇప్పుడైనా రావాలి ఓ అనకూడదట. ఎందుకంటే ఇక్కడ చెప్పున్నారు సర్వావస్థాయాం, ఏ సమయంలో కూడా. అవస్థ అంటే సమయం, అది మన జాగ్రత్త అవస్థను కూడా జాగ్రత్త సమయము, ఏమి స్వప్నావస్థ అంటే స్వప్న సమయము, సుషుప్తావస్థ అంటే సుషుప్త సమయం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? సర్వావస్థ. సర్వావస్థ అంటే సమస్త అన్ని వేళల యందు ఎప్పుడు అతిథి వచ్చినా నా ఉపేక్షణీయం. ఎందుకు ఇది చెప్పున్నారంటే మనకి ఎక్కడి నుంచి ఇదంతా వేదం కదా. శృతి ఏం చెప్పింది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇంక ఇదే ఈ పాయింట్, అందుకే మీరు చదవాలి. ఇప్పుడు ఏమొచ్చింది? అతిథి దేవో భవ. ఇప్పుడు మనకు వేదం చెప్పింది కదా, అతిథి దేవో భవ అని వేదం చెప్పింది. అందుకని అతిథి పూజనం ఉత్తమం. అంటే అతిథి పూజనైన స్వర్గం ప్రాప్యతే. ఇది స్మృతులు చెప్తున్నాయి. యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నాం, దానికి కూడా చెప్తూ ఉన్నారు. మనుస్మృతిలో ఒక వాక్యం, ధన్యం యశస్య మాయుష్యం స్వర్గంచ అతిథి భోజనం. అతిథి భోజనం, అతిథికి మనము పూజ చేస్తూ భోజనాన్ని విడితే ధన్యం ధనం ప్రాప్తి అవుతుందట. యశ కీర్తి వస్తుంది, ఆయుష్యం ఆయుష్ కూడా మనకి అభివృద్ధి అవుతుంది. ఇదే కాదు స్వర్గంచ అని మనుస్మృతి. ఈ విషయమనే మనకి శంఖస్మృతి ఉంది. అందులో కూడా 5వ అధ్యాయంలో 13వ శ్లోకం చెప్తున్నారు. నా యజ్ఞై దక్షిణవద్భిః శుశ్రూషయ తథా గృహీ స్వర్గమవాప్నోతి యథా అతిథి పూజనం చెప్తున్నారు. యజ్ఞాలు చేస్తున్నా, అనేకమైన దాన ధర్మాదులు చేసిన దాని వలన కూడా ప్రాప్తము కానటువంటి పుణ్యం, అంటే దానివల్ల ఒక లిమిట్ ఉంటుంది, దానికన్నా అతీతమైనటువంటిది గృహస్థుడు అతిథి పూజనం, దీని వలన యథా స్వర్గం ఐశ్వర్యం ప్రాప్నోతి. అది శంఖస్మృతి. ఒక్కొక్క స్మృతి రెండు బలం ఉండాలి. ఒక్కరే మాట అన్నారు అనుకోండి, బలం రాదు. ఆ మాట ఇంట్లో 10 మంది ఏమంటారు? కానీ అప్పని కానీ అంటారు. ఒక్కరే అంటే ఇది కుదరదు అనుకుంటారు, అడ్డుపెట్టవచ్చు. ఇంకొకరు నలుగురు అంటుంటే ఆ పని కానీ అంటారు. అలాగనే ఒక స్మృతి మహాత్ముల వాక్యము, ఈ 3 ఎప్పుడు వింటున్నామో
మనము ఈ వింటున్న వాక్యమునందు మన మనసు దృఢంగా ఉండి అది ధరించే సామర్థ్యంగా వస్తుంది. లేకపోతే ఆ విని వెంటనే నువ్వు వింటూ ఉన్నాం కదా, అందులో ఇది ఒకటి అనుకుంటాం. అందుకని బలం రావడానికి ఇది చెప్తూ ఉంటుంటారు. ఇక పరాశర స్మృతి ఉంది మనకి. ఆ స్మృతిలో అతిథి విశేషం చెప్తున్నారు. కాష్టభార సహస్రేణ ఘృతకుంభశతేన చ అతిథిర్యస్య భగ్నాశః తస్య హోమో నిరర్థకః. కొంతమంది ఏం చేస్తారంటే అనేక రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటుంటారు. అందుకు చెప్పారు కాష్టభార సహస్రేణ. కాష్టం అంటే కట్టెలు, వేల కొలది కట్టెలు వేసి డమడమ యజ్ఞంలో మండిస్తూనే ఉంటుంటారు. ఇంకా చెప్తున్నారు ఘృత కుంభ శతేనచ. ఇంక ఘృతం అంటే నెయ్యి కదా, పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చి కుంభంనప్పుడు, ఇప్పుడు కుంభాలు ఎక్కడ ఉన్నాయి, ఆ డబ్బాలు తెచ్చి వేల కొలది కుంభాలు అందులో వేస్తుంటారు. కానీ అతిథీర్యస్య భగ్నాశ, ఏమి ఈయన వస్తే ముందు వాళ్ళ భోజనాలన్నీ కావాలి, తరువాత ఏమి అతిథి భోజనం పెట్టాలి. అది అతిథి ఎక్కడైతే అలాంటి దగ్గరికి వచ్చి భగ్నాశ అంటే తను ఏదో భోజనమో సమయానికి వస్తాడు కదా, అది భగ్నం అంటే ఆశ, ఆ యొక్క భోజన పరిపూర్తితో తృప్తిగా దొరక్క వెళ్ళిపోతే అంటున్నాడు ఇక్కడ శ్లోకంలో. తస్య హోమో నిరర్ధక. అతని యొక్క హోమము ఇన్ని టన్నుల కట్లు, ఇన్ని కేజీలు కుంభాలతో వేసినా అది నిరర్ధకం, అంటే ప్రయోజనం లేదట. అదే ప్రయోజనం లేదు. అందుకని కొన్ని వేల మందికి భోజనం పెట్టినా ఆ అతిథి అయినటువంటి ఆత్మజ్ఞానంగా ఉన్న వాటికి ఇంకా దొరికితే ఇంకా మంచిది. అతను పెట్టే భోజనానికి ఇలాగే భారతంలో రాశియాగం చేసి ఉన్నారు. ఎవరు? ధర్మరాజు. యాగం చేసిన తర్వాత చాలా మరి అందరికీ చెప్పారు కదా, కొన్ని లక్షల మంది జనం దీన్ని ఆలోచన వేసుకున్నారు. మనము అన్ని భోజనం ఎన్నయ్యో ఎలా తెలుస్తుందంటే అప్పుడు ఈ కంప్యూటర్ ఇది వాళ్ళ మనసులో 1,00,000 మంది భోజనం అవగానే ఒక గంట కొట్టేది ఒక నిర్ణయించుకున్నారు. అది కరెక్ట్గా 1,00,000 మంది భోజనం ఇటు అటు అవదు, 1,00,000 కరెక్ట్ అయ్యేసి ఒక గంట కొడుతుంటారు. ఆ గంట నోట్ చేసుకుంటాం ఎన్ని గంటలు అయిందో. లేకపోతే మనిషి లెక్క పెట్టాలంటే ఎంతకని లెక్క పెడతాం. ఇలాగా భోజనాలన్నీ జరిగిపోయిన తర్వాత అంతా అయిపోయింది. పాత్రలన్నీ కడిగేశారు, ఇంకిపోయింది. ఈలోగా ఒక ఆయన వచ్చాడు, పాపం భిక్షగాడు. వస్తూ చూశాడు. ఏంటి ఇంత యాగం జరుగుతుంది, ఎక్కడైనా ఏముంటుందో అనుకున్నాడు. అక్కడ ఏమీ కనబడింది. ఇంక వెళ్ళినా లాభం లేదు, మనం ఎందుకు వేస్ట్. ఎందుకంటే అతిథి కొన్ని నియమాలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు భిక్షగాళ్ళు వచ్చేటప్పుడు భిక్షగాళ్ళు రోజు స్వామి కానీ సన్యాసులు కానీ భిక్షలు ఎత్తుకోవాలి కదా. ఎక్కడైతే రోకల చప్పుడు ఉండదో తెల్లవారిసరికి ఆ ఇంటికి వెళ్ళకూడదండి. పూర్వం ఏమిటంటే ఏ రోజుకి ఆ రోజు బియ్యం దంచుకొని తినేవారు. ఎక్కడైతే ఆ పొగ కనబడదో, ఇప్పుడు పొగే కనబడదులేండి, అప్పుడు ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇంట్లో అగ్ని లేదనమాట. ఇంకా వాళ్ళకే వంట అయిందో లేదో సందేహం. అందుకని అలాంటి వాళ్ళకి ఇవన్నీ నియమాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటే మనకి ఈ విధంగా ఈయన ఎక్కడ చూశారు, దొరకాలి. అప్పుడు చూసి ఎందుకని గెంజి వారుస్తారు కదా, ఆ వార్చిన గెంజి ఒక చిన్న ఇలా గొయ్యి తవ్వుతారు, అందులో మొత్తం అంతా ఉంపుతారు. ఈయన వెళ్ళి ఆ కమ్మడలు తీసుకొని గెంజి తాగడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఇక్కడ గంట గనగన మూలిగిపోతుందంట. ఇంతవరకు భోజనం అయింది 10 లక్షలు 20 లక్షలు 20 గంటలు కొట్టింది. ఇప్పుడు ఊపిరి తీయకుండా కొడుతుంది. ఏమిటి కృష్ణ మహాత్మ ఏమిటన్నారు? అదేనయ్యా, ఎవరో రండి చూద్దామని వెళ్తారు, గెంజి తాగుతూ ఉన్నాడు, 7 గంటలు మరుగుతున్నాడు. చూసారా, ఇప్పుడు భోజనాలు మనం పెట్టిందో ఒక లెక్క, ఇప్పుడు గంటలు కొడుతున్నారా. కాబట్టి ఈయన వచ్చేసరికే మన భోజనం అయిపోయింది. అందుకని ఆయన గెంజి తాగుతూ ఉంటేనే ఇన్ని వేల మంది వరకు భోజనం పెట్టిన తృప్తి వస్తుంది. అందుకని అతిథి భోజనం ఇది చెప్పి ఇంకొక శ్లోకం కూడా విడదీస్తున్నారు. గురుదేవో బ్రహ్మచారి నార్యశ్చ పతిర్దేవతాః గృహస్థో అతిథి దైవత్యః తస్మాత్ తం పూజయేత్ సదా. అది బ్రహ్మచారికి ఎవరు గురువు? దేవుడు ఎవరంటే గురువే. బ్రహ్మచారికి దేవుడు ఎవరు? గురువే, ఇంకొకరు లేరు. అందుకని ఉండాలి, ఆయన్నే ఎప్పుడూ ఆశ్రయించాలి. నార్యశ్చ పతి దేవతాః. నారీమణులకి ఎవరు దేవత అంటే పతియే దేవత. అందుకు పతి పూజ చేసిన తర్వాత ఏ పూజ చేసినా అంత ఫలితం వస్తుంటారు. అంటే వారి పూజను విడిచిపెట్టి మీరు అక్కడ వెళ్ళండి, ఇది చూసుకోండి అని చెప్పి మన దేవుడి దగ్గర ఎంత సగబెట్టుకుంటుంటే ఈ పూజలో వచ్చేది ఆవగింత ఉంటారు. కాబట్టి మొట్టమొదట పతి పూజ ముఖ్యం. నారీనాం గృహస్థో సర్వేషాం గృహస్థులకి అతిథి దైవ. ఇప్పుడంటే మొత్తం వ్యాపక స్వరూపంగా చెప్తున్నారు. కాబట్టి ఈ తస్మాత్ అందువలన
తం అతిథిం సదా పూజయేత్. ఎప్పుడు కూడా ఎందుకు దీన్ని చూసే వేదంలో అక్కడ వాక్యం అతిథి దేవో భవ. ఈ విధముగా ఆ యొక్క యమధర్మరాజు అతిథిని సత్కారం వినయపూర్వకంగా చేస్తూ ఉన్నాడు. అది ఏ విధంగా ఆయన చేసి తర్వాత ఏ విధంగా వరాలు ఇచ్చారు, ఇంకా అది రేపు యమధర్మరాజు నచికేత సంహారం మనకి ప్రారంభమవుతుంటుంది. ఈ విధముగా ఇటువంటి ఆ అతిథి పూజని శక్తిని, ఆత్మనిష్టను, సత్కర్మమును, వీటి శ్రద్ధను ఇవన్నీ కూడా మనకు కలిగేటట్లు గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించెదరుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మన దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఈ కఠోపనిషత్తు యమధర్మరాజు నచికేత వీరిద్దరి యొక్క సంవాదం. ఇంతవరకు కూడా సారాంశం ఏమిటంటే వాజశ్రవసుడు అన్నటువంటి వాడు విశ్వజిత్ యాగం చేస్తూ ఆ యాగములో తన సర్వస్వాన్ని దానం చేస్తున్నాడు. ఆ దానము సరైనటువంటిది కాక నన్ను ఎవరికి దానం చేస్తారు అని నచికేతుడు అడిగాడు. ఒక్కసారి అడిగితే బాగుండు. ఆయన ఊరుకున్నాడు మౌనంగా. ఈ చిన్నపిల్లలు అలాగే మాట్లాడతారు కదా అని. కానీ ద్వితీయం తృతీయం రెండవసారి మూడవసారి అనేసరికి నాయం కుమార స్వభావ, ఇది కుమారుడు బుద్ధి కాదు, కాస్త విజ్ఞాన బుద్ధే. అందుకని ఎక్కడ నిన్ను ఎవరికి పంపిస్తానంటే యమధర్మరాజు నిన్ను పంపుతానులే అన్నాడు. అది చూసి పితృవాక్ పరిపాలన చేయకపోతే ఆ తండ్రికి కూడా న్యాయం కాదు, కుమారునికి కూడా న్యాయం కాదు. కాబట్టి మన వంశానికి కూడా అపఖ్యాతి వస్తుంది. కాబట్టి యమధర్మరాజు దగ్గరికి నన్ను పంపాలి అంటే పంపాడు. పంపిన తరువాత ఇతను యమలోకం వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఈయన పని మీద వెళ్ళిపోయాడు యమధర్మరాజు. సరే, మిగతా వాళ్ళంతా పట్టించుకోలేదు. ఎవరో వస్తుంటారు అక్కడ తక్కువ. యమలోకంలో కొన్ని వేల మంది పోతూ ఉంటుంటారు. ఏమి వాళ్ళందరికీ సన్మానం ఏమి ఉండదు. ఏమి వాళ్ళందరికీ సరైనటువంటి శిక్షలు ఉంటుంటాయి. అందులో ఇతను కూడా అనుకున్నారు వారు. తరువాత యమధర్మరాజు వచ్చి చూశాడు. అయ్యో, ఈ విధంగా అతిథి 3 రోజులు ఉండడం వల్ల తన వంశంలో ఉన్నటువంటిది నష్టం వస్తుంది, ఇక నా పదవికి కూడా నష్టం వస్తుంది. కాబట్టి వెంటనే మంచి అర్ఘ్యపాద్యాదులతో కడిగి పాదాలు కూర్చుండబెట్టి అతనికి ఉపశాంతి చేసి ఈ 3 దినాలు ఉన్నందుకు సరే అతను తృప్తిపరిచి నేను శాంతుణ్ణి,
అతడు శాంతి నుండి అతనికి ఒక 3 వరాలు ఇచ్చేస్తా ఏది కోరుకుంటుంది. దానితో అతనికి కూడా తృప్తి. 4 రోజులున్నా ఇంకా పోతుంది కదా. 4 రోజులు ఉండి పోయే ముందు మనం కూడా అన్ని వస్తువులు అవి ఇచ్చే ఆయన కూడా తృప్తి అయిపోతుంది. నేనున్న దుఃఖం కూడా ఉండదు. అందుకని వస్తూ ఇప్పుడు యమరాజు యొక్క వరప్రదానం చెప్తున్నాడు. కఠోపనిషత్తు 9వ శ్లోకం. తిస్రో రాత్రీః యదవాత్సీః గృహే మే అనస్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వ తిస్రో రాత్రీః యదవాత్సీః గృహే మే అనస్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వ. ఇప్పుడు యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు, నమస్యః అతిథిః. ఇతడు ఎవరంటే నమస్కరించడానికి యోగ్యుడైన వాడు ఈ అతిథి. ఇతడు నమస్కరించడానికి యోగ్యమైనటువంటి హే అతిథి సంబోధనతో చెప్తూ ఉన్నాడు. ఇంకా ఎలాంటి వాడు? తిస్రో రాత్రీః యత్ అంటే ఏ కారణం వలన, అతడు ఏ కారణం వల్ల వచ్చున్నాడు కదా, ఏదో ఒక కారణం, ఏ కారణం వల్ల, యతు ఏ కారణం వలన, తిస్రో రాత్రీః 3 రాత్రులు, మే గృహే, మే అంటే మమ నా యొక్క, మమ అన్న మే అన్న ఒక్కటే, మమ గృహం అన్న మే గృహం అన్న నా యొక్క గృహమే అర్థం. కాబట్టి మే గృహే నా యొక్క గృహమునందు 3 రాత్రులు ఎలా ఉన్నాడు? అనస్యన్ భోజనము లేకుండా బ్రహ్మన్ ఈ యొక్క నచికేతసుడు అవాత్సీః నివసించి ఉన్నాడు. ఈ 2 చరణాలకు అర్థం వచ్చింది. పై 2 చరణాలకి నమస్కరింపదగిన వాడకు నచికేతుడు అతిథి రూపములో నా యొక్క గృహములో వచ్చి 3 రోజులు ఉండి ఆహారం లేకుండా ఉన్నాడు. అతః అందువలన నమస్తే అస్తు 3వ పాదంలో కూడా బ్రహ్మన్ ఉంది. హే బ్రహ్మన్, హే నచికేతసుడా, నమస్తే అస్తు. నమస్తే అంటాం కదా, అవి 2 పదాలు. నమః తే, తే అంటే నీకు, నమః అంటే నమస్కారం. అది ఎవరికైనా నమస్తే పెడతాం కదా, నమస్తే సార్ అంటాం, అంటే సార్ అంటే అయ్యా, తే అంటే నీకు, నమః అంటే నమస్కారం. ఇదేనమాట అందులో పదానికి. కాబట్టి నమస్తే అస్తు, అస్తు అంటే కలదు. ఏం కలదు? నీ కొరకు నా నమస్కారం ఉన్నది అంటే నేను నమస్కారము చేస్తున్నాను. అయితే నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, ఇంతవరకు 3 రోజులు బట్టి ఆహారం లేదు, మీ మనసులో మాత్రం కోపము ఉంటుంది. ఎందుకంటే ఇంత దూరం నుంచి నేను యమలోకం వస్తే, యమలోకం వింటే కదా, యమలోకంలో ఏ దానము లేదు, ఏమీ లేదు. కాబట్టి వీరికి ఏమైనా దయాదాక్ష్యం లేదనే కోపం నీకు ఉండొచ్చు. కాబట్టి నేను నమస్కారం చేస్తున్నాను, మీరు ఆ యొక్క కోపాన్ని తెచ్చుకోకుండా నా ఆయన్ని దయించి నాకేం చేయాలంటే స్వస్తి మే అస్తు, మే నాకు స్వస్తి క్షేమము, అస్తు కలుగుగాక. నేను మీకు నమస్కారం చేశాను కాబట్టి, పశ్చాత్తాపం పడుతున్నాను కాబట్టి, ఇక ముందు ఇలాంటి పని ఎప్పుడు చేయను కాబట్టి, అందుకోసం మే స్వస్తి నాకు క్షేమము. స్వస్తి అంటే ఏమిటి? క్షేమం. 2 అర్థాలు. ఇప్పుడు గోవిందా అంటాం అంటే అక్కడ ఏమర్థం? నీ పని గోవిందా కూడా వస్తుంటుంది. గోవింద అంటే భగవంతుడికి. ఇంక ఈ రోజుతే నీకు స్వస్తి అంటారు అంటే అర్థం ఏమిటి? ఈ రోజుతే నీకు పోస్టింగే.
కాబట్టి ఇవన్నీ ఏమే ఆ మాటలో వస్తే అర్థం. కాబట్టి ఇక్కడేమిటి స్వస్తి అంటే క్షేమం అనమాట, అంతేగాని నీకు స్వస్తి ఇంకా అగుగాకని కాదు, నాకు క్షేమము కలుగుగాకని అర్థం. తస్మాత్ అయితే ఒక్కటి ఉంది, మాటలతోనే కాలం గడుపుతున్నావు ఏమి, నేను రావడం 3 దినాలు ఇక్కడ ఉన్నాను, తరువాత ఏంటి ఈ మాటలతో నా యొక్క మనస్సు ఏమి శాంతి నందు అనుకుంటావేమో, దానికి ఏమైనా ఒక ప్రతిఫలం కూడా ఇవ్వకుండా మాటలు చూపెట్టే నన్ను శాంతిపరచాలనుకుంటానే అనుకుంటావు, అది బ్రహ్మ ప్రాప్తి అని చెప్పుకుంటూ తరువాత దీనికి అనుబంధం చతుష్టయం అని చెప్పుకున్నాం. అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము. అధికారి అంటే సాధన చతుష్టే సంపన్న అధికారి. విషయం అంటే జీవబ్రహ్మణో ఐక్యం విషయం. సంబంధం అంటే ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం. ప్రయోజనం అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. ఇది నిన్నటికి సారాంశం. అయితే నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాం మొట్టమొదట ఏటి కఠోపనిషత్తు ప్రారంభించారు. ఆ శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ఆయన ఎవరు ఆ వాజశ్రవసుడైనటువంటి వాడు విశ్వజిత్ యాగం చేస్తూ ఉన్నాడు. ఆ యాగంలో సర్వస్వాన్ని దానం చేస్తూ ఉన్నాడు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. అంతవరకు నిన్న సంగ్రహంగా. ఇక్కడ అందరు చదవండి. తంహ కుమారగం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా వివేశ సోమన్యత తంహ కుమారం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా వివేశ సోమన్యత. అది శ్లోకం. శ్లోకానికి సాధారణంగా తాత్పర్యం ముందు చెప్పుకుంటూ శంకరాచార్య భాష్యాన్ని వివరించి వెళ్తాం ప్రతిదినం. దక్షిణాసు నియమానాసు. నియమానం అంటే ఇవ్వడం, అంటే దక్షిణలు అంటే నానా విధమైనటువంటి వస్తువాహనములతో దక్షిణలు యోగమునందు ఇస్తున్నటువంటి ఎవరిని తం సంతం. ఎవరినంటే తమ్ అంటే ఆ వాజశ్రవసం, ఆ వాజశ్రవసాన్ని కుమారం. కుమార్ ఎవరు ఇక్కడ మనకి నచికేతసుడు. అది అతడు శ్రద్ధా వివేశ సోమన్యత. అతడు చూశాడు ఆ యొక్క దక్షిణలు ఇస్తూ ఉన్నారు, కానీ మా తండ్రి ఇస్తున్నటువంటి దక్షిణలు అంతా సంపూర్ణమైనటువంటి తృప్తిగా శాస్త్ర సమ్మతమైన దక్షిణలు ఇవ్వడం లేదు. దీనివల్ల ఇతనికి ఏ గతి ప్రాప్తం అవుతుందో కదా. అయితే శాస్త్ర సమ్మతం ఇస్తే ఉత్తమ గతి, శాస్త్ర నిషిద్ధంగా మన దక్షిణ ఇస్తే అది అధోగతి అని అతను మనస్సులో శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి కలవాడే తండ్రికి మేలు ఎలా చేకూరుతుందని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. తండ్రికి ఎలా మేలు చేకూరుతుందని ఆలోచిస్తూ ఉన్నాడు. దానిని ఇప్పుడు ఇది శంకరాచార్య భాష్యం. తంహ, తమ్ అంటే ఏమిటి? నచికేతసం కుమారం ప్రథమ వయసం. ఎవరు? నచికేతుడు కుమారుడు. అతడు ప్రథమ వయసం అంటే చిన్నవాడు అనమాట. ప్రథమ వయస్సు అంటే చిన్నవాడు. సంతం అంటే అప్రాప్త జనన శక్తి బాలమేవ. కుమారుడు అన్నారు కదా. కుమారుడు అంటే శంకరాచార్య భాష్యం రాస్తున్నారు. కుమారుడు అంటే ఎవరంటే అప్రాప్త జనన శక్తి అంటే యవ్వనం లేదు, సంతానం కలుగ చేసే ఉత్పత్తి శక్తి లేదు, అటువంటి వారు కుమారుడు. అటువంటి కుమారం అంటే బాలం. దాన్ని మళ్ళీ ఇచ్చారు కుమారం అనే దానికి బాలం. బాలుడు అంటే ఎవరంటే అప్రాప్త జనన శక్తి అంటే సంతానోత్పత్తికి అసమర్థమైనటువంటి వాడు అని అర్థం. ఇక శ్రద్ధ, శ్రద్ధ అనేది ఉంది శ్లోకములో.
శ్లోకంలో శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి, అదేనమాట. శంకరాచార్యుల భాష్యంలో ఆస్తిక్య బుద్ధి. ఆస్తిక్య బుద్ధి అంటే ఎప్పుడది అంటే దానినే మనకి విశ్వాసము అంటాం. ఆ ఆస్తిక్య బుద్ధి అంటే ఏంటి? సత్యం అన్నమాట. ఇది ముమ్మాటికి నిజము. ఆస్తికుడు అంటే ఒప్పుకున్నవాడు, నాస్తికుడు అంటే ఒప్పుకోలేనివాడు. ఆస్తికుడు అస్తి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదు. ఉన్నది అని ఒప్పుకున్నవాడికి ఆస్తిక్య బుద్ధి అంటారు, లేని దాన్ని లేదు అంటున్నవాడిని నాస్తిక బుద్ధి అంటారు. కాబట్టి ఇక్కడ ఆస్తిక్య బుద్ధి అన్నారు. దాన్నే మనం ఏమనుకుంటాం శ్లోకం ద్వారా, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భి యయా వస్తూపలభ్యతే అని మనం నిర్వచనం చేసుకుంటాం. షార్ట్ కట్గా చెప్పుకోవాలంటే శాస్త్రేషు గురువాక్యేషు విశ్వాస శ్రద్ధ, ఇదే అనమాట. శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు ముమ్మాటికి నిజము అన్నటువంటి విశ్వాసం ఏది ఉందో దాని పేరు శ్రద్ధ. దాన్నే ఆస్తిక్య బుద్ధి. ఎందుకు ఈ శ్రద్ధ ఉండాలి? యయా శ్రద్ధయ. ఇప్పుడు ఈ విషయం మీద శ్రద్ధ వచ్చింది. ఈ శ్రద్ధను మనం ఎక్కడెక్కడ కావాలో అక్కడ అన్వయం చేసుకుపోతుండాలి. ఆత్మశబ్దం వచ్చిందనుకోండి, యయా శ్రద్ధయ, ఈ శ్రద్ధ ద్వారా బ్రహ్మ వస్తువు ఉపలభ్యతే అంటే బ్రహ్మ వస్తువు పొందబడుచున్నది, అది అనమాట ఈ శ్రద్ధ ద్వారా. అందుకు శ్రద్ధ. శ్రద్ధ ఉన్నవారికి ఏం కలుగుతుంది? భగవద్గీత చెప్పండి. చదువుతున్నాం కదా. శ్రద్ధ కలిగిన వారికి, శ్రద్ధ ఉన్నవారికి ఏం కలుగుతుంది? అది దాని పూర్తి చరణం చెప్పండి. అది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలవాడు. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ కలవాడు. ధనవాన్ అంటే ధనము కలవాడు. గుణవాన్ అంటే గుణము కలవాడు. శ్రద్ధ కలవానికి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? మోక్షం, ముక్తి. అది కాబట్టి ఇతనికి ఏమిటి శ్రద్ధ? ఈ తండ్రి ఇటువంటివి ఇస్తున్నాడు కదా, ఈ తండ్రి ఈ ఇచ్చినటువంటివి సరైనవి కాదు కాబట్టి ఇతనికి ఎలాగో మనం చెప్పడం, ఏం చిన్నవాడు కదా ఆలోచిస్తూ ఇతను మేలు ఎలా చేకూర్చున్న విషయాలు ఆలోచన ఉన్నాడు. పితు హితకామ ప్రయుక్త వివేశ, అదేనమాట. పితు అంటే తండ్రి యొక్క, షష్ఠీ విభక్తిలో తండ్రికి హితకామ. హితకామ అంటే అర్థం ఏమిటి? హితం అంటే మేలు చేసేవాడు, హితకారి అంటాం. హితం కరోతీతి హితకారి, హితమును చేయువాడు హితకారి. అయితే ఆ హితం అంటే ఏమిటి? ఇప్పుడు మనకి చెప్తారు ఎవరైనా ఒక మంచి విషయం, భవిష్యత్తులో మేలు కలుగుతుంది. అది ఆ సమయంలో కాదు, వారు చెప్పిన మాట వింటే భవిష్యత్తులో మనకు మేలు కలుగుతుంది కాబట్టి అటువంటి వారిని హితకారి. దాన్ని మనం ఉత్పత్తి తీసుకుంటే హితం కరోతీతి హితకారి. కరోతి అంటే చేయుచున్నాడు అని. హితం అంటే మేలుని చేయుచున్నాడు కాబట్టి హితకారి అనుకుంటాం. ఇతడు కూడా హితకామ ప్రయుక్త ఆవివేశ, ఆ మనస్సు దాని లగ్నమైంది. తండ్రికి ఎలా హితాన్ని చేకూర్చాలి. కస్మిన్ కాలే ఇత్యాహ, ఇతనికి కస్మిన్ కాలే ఏ కాలములో తండ్రికి హితము చేయాలని బుద్ధి కలిగిందని ప్రశ్న అనమాట. కస్మిన్ కాలే అంటే ఏ కాలమునందు తండ్రికి మేలు చేయాలని బుద్ధి కలిగింది అని ప్రశ్న వేస్తే ఆహా చెప్తున్నాడు. ఋత్విభ్య సదస్యేభ్యశ్చ దక్షిణాసు నీయమానాసు, అది విభాగేన ఉపనీయమానాసు దక్షిణార్థాసు గోషు స ఆవిష్టశ్రద్ధ నచికేత అమన్యత. మనకి ఎక్కడ శ్లోకములో నియమానాసు దక్షిణేష్ అన్నారు. దీనికి కర్త ఏమిటి? ఎవరికంటే ఋత్విభ్య. ఋత్విభ్య అంటే యాగాన్ని చేస్తారు కదా, వాళ్ళు ఋత్విక్కులు అంటారు. అది బహువచనంలో ఋత్విభ్య. ఆ ఋత్విక్కులకి యాగం అయిన తరువాత దానం ఇవ్వాలి కదా, దానం. ఆ దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి దానం ఇస్తున్నాడు వచ్చే శ్లోకంలో అతనే చెబుతాడు. ఈ శ్లోకం పూర్తి చేసి దానికి వెళ్దాం. కాబట్టి ఆ దానం ఇచ్చినప్పుడు అవి సరైనటువంటి గోవులు కావు. అందుకని అటువంటి వారికి ఉత్తమలోక ప్రాప్తి లేదు. చెయ్యడమేమో ఉత్తమలోక ప్రాప్తికని చేస్తాం. అదేమొచ్చింది? ఆ ఇచ్చేది సరైనది లేక ఇంకా ఖర్చు, యాగములో టైం వేస్ట్, అన్నీ జరగక మళ్ళీ అధోగతి ప్రాప్తి జరుగుతుంది. అందుకని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సమయంలో.
పీతోదకా జగ్దుతృణాం దుగ్ధదోహా నిరీంద్రియాః అనందా నామ తే లోకాః తాన్ సగచ్చతి తా దదతు పీతోదకా జగ్దుతృణాం దుగ్ధదోహా నిరీంద్రియాః అనందా నామ తే లోకాః తాన్ సగచ్చతి తా దదతు. ఇది శ్లోకం. ఏ విధమైన గోవుల్ని దానం చేస్తున్నాడనేది ఈ శ్లోకంలో వర్ణించారు మనకి. శ్లోకంలో పదం చూసుకోండి. మొట్టమొదట పీతోదక, పీతం ఉదకం యస్య అంటే పీతోదక, ఏ నీరైతే త్రాగవలసి ఉందో ఆ నీళ్ళు త్రాగే అంటే ఏమిటి, తరువాత నీళ్లు త్రాగడానికి కూడా శక్తి లేవన్నమాట. ఆ పదానికి అర్థం పీతోదక అంటే ఏదైతే ఇప్పుడు త్రాగవలసి ఉన్నాయో త్రాగే, తరువాత భవిష్యత్తులో నీళ్లు త్రాగడానికి కూడా వాటికి శక్తి లేవు. అటువంటివి ఇంకెలాంటివి ఆ గోవులు. జగ్దుతృణాః అంటే ఏమిటి, ఏదైతే తృణాలు ఇంతవరకు తింటున్నాయో అవి తినడం జరిగింది, భవిష్యత్తులో ఆ తృణములు నవలడానికి కూడా శక్తి లేనటువంటి ఆ గోవులు. దుగ్ధ దోహాహ ఏమిటి, ఏ పాలైతే మనం తీసామో అవి అయిపోయింది, తరువాత ఈ దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలు వచ్చే ఆ సామర్థ్యం, పాలు ఇచ్చే సామర్థ్యం కూడా వాటికి లేవు. అది నిరీంద్రియాహ. నిరీంద్రియాహ అంటే ఏమి, మరలా ఏమి దూడలని జనన శక్తి అయినటువంటి సామర్థ్యం కూడా వాటికి లేవు. మళ్ళా దూడలు వస్తే కదా పాలు వస్తాయి, దూడ లేకుండా పాలు వస్తాయా, కాబట్టి ఆ శక్తి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు ఇటువంటి గోవులు అంటే ఎంతవరకైతే నీరు తాగాయి ఇంక నీరు త్రాగడానికి శక్తి శరీరంలో లేదు, గడ్డి తినడానికి శక్తి లేదు, పాలు ఇవ్వడానికి శక్తి లేదు, మరలా పిల్లల జనశక్తి లేదు. అయితే ఇటువంటి వారు ఎక్కడికి పోతారు అంటే చెప్తున్నారు, అనందానామ తే లోకాః తాన్ సా గచ్చతి. ఆనంద, నంద అంటే ఏమిటి, ఆనందం. నంద అంటే ఏమిటి, ప్రకాశం. నంద అంటే మోదం అంటాము కదా, నా ప్లస్ ఏది నంద ఆనందం, అదనమాట. అందుకు అటువంటి అజ్ఞానముతో క్రమ్మరించే చీకటి ప్రదేశము కల అటువంటి లోకాలని మీరు పొందుతారనమాట. అది ఇటువంటి దానం ఇచ్చిన వాళ్ళు అటువంటి లోకాలని పొందుతారు. అందుకు చెప్తున్నారు అనందా నామ, ఆ లోకాల పేరేమిటి, అనంద నామ. తే లోకాహ, ఆ లోకముల యొక్క పేరు అనంద అనే నామము. తాన్ సా గచ్చతి, తాన్ ఆ గోవుల్ని ఎవరైతే ఇస్తూ ఉన్నారో వారు తాన్ లోకాన్, ఈ లోకములను గచ్చతి పొందుచున్నాడు, వెళ్ళుచున్నాడు అనమాట. ఇతడు తాదత్ అటువంటివి ఇస్తూ ఉన్నాడని అర్థం. భాష్యంలో దక్షిణార్థ గావః విశేష్యంతే, దక్షిణ ఇచ్చినటువంటి ఆవుల యొక్క విశేషములను తెలుపుచున్నారు అర్థం ఆ పదానికి. ఎలాంటివి, పీతం ఉదకం యాభిః తాః పీతోదకాః అంటే పీతం త్రాగినటువంటి, ఉదకము ఏ గోవులైతే కలవో ఆ గోవులని అర్థం. జగ్ధం అని ఉంది కదా, జగ్ధం అంటే ఏమిటి, భక్షితం అని అర్థం. మనకి అందులో జగ్ధం అని ఉంది, దానికి అర్థం ఏమిటి, భక్షితం. భక్షితం ఏమి భక్షితం, భక్షిస్తేవి తృణం. ఆ తృణం యాభిః తా జగ్దుతృణాః, ఏదైతే భక్షించవలసిన ముందే భక్షించున్నాయి, మళ్ళీ భక్షించడానికి కూడా శక్తి లేని అని అర్థం. ఇక దుగ్ధ దోహ, దుగ్ధం అంటే ఏమిటి మనకు తెలియాలి కదా, అందుకు సంస్కృతిలో ఇంకో పదం క్షీరాఖ్య, క్షీరం అనే పేరు అని భాషకాలు చెప్పున్నారు. ఆ దోహ యాసాం పిండుతాం కదా, దుగ్ధదోహం, అవి పిండడం జరిగిపోయింది, ఇంకా పిండినవి ఇచ్చే సామర్థ్యం లేవని అర్థం. నిరీంద్రియాః, ఇప్పుడు నిరీంద్రియ పదం ఉంది కదా, అది మనం తెలుసుకోవాలి. అందుకు భాష్యకారులు అప్రజనన సమర్థాః జీర్ణాః నిష్కళాః, ఈ మూడు పదాలు.
ఏమిటి? ప్రజనన శక్తి లేనటువంటివి. మరలా వాటికి జనన శక్తి లేవు. ఇంకెలా ఉన్నాయి? జీర్ణాహ, ఇంద్రియాలన్నీ జీర్ణాలు అయిపోయాయి. ఇప్పుడు అరిగిపోతే కదా మనకి మళ్ళీ కొత్త వేయాలంటున్నారా? ఎముకలు కానీ ఇంద్రియాలు కానీ ఏవైనా లోపల పోతే అవి జీర్ణం అయిపోతే కదా మళ్ళీ కొత్త వేయాలి. అందుకని ఆ విధంగా జీర్ణం. నిష్ఫలాహ, ఏమీ ఫలితం లేనటువంటివి. కావహ, గోవులని. యాహ తాహ, ఈ విధంగా వర్ణించినటువంటివి. ఏవం భూతాహ అంటే ఈ విధముతో కూడుకున్నటువంటి గోవులను ఋత్విభ్య దక్షిణా బుద్ధ్య, ఋత్విక్కులు కొరకు తన మనస్సులో దక్షిణ ఇవ్వాలని బుద్ధి ద్వారా దదత్ అంటే ప్రయచ్చత్, ఇచ్చాను. అదేనమాట, వాళ్ళందరికీ ఇచ్చేశాడు. ఇది చూస్తూ ఉన్నాడు ఎవరు? నచికేతుడు. చూసి మనసులో భావిస్తూ ఉన్నాడు ఇప్పుడు. ఆహా, అనంద అంటే చెప్పారు అసుఖానామ. అక్కడ ఆ లోకాల్లో సుఖం దొరకదు. అక్కడంతా కూడా కష్టము కలిగిన లోకాలు అవి. అందులో అన్నీ ఇక్కడ మనం 8 గంటల డ్యూటీ కానీ అక్కడ 16 గంటల డ్యూటీ పడుతుంది. దానికి తగిన ఆహారం కూడా దొరకదు. అర్థమైందే? దానికి శరీరం యాతన శరీరం ఇస్తారు. ఈ శరీరంతో ఆ లోకాలు ఉండలేము. ఈ శరీరంతో ఆ లోకాలు ఉండలేము. ఆ జీవికి సూక్ష్మ లింగ శరీరానికి అక్కడ యాతనా శరీరం ఇస్తారు. ఎలాగంటే మనం కోర్టులోకి వెళ్ళేటప్పుడేమి ఇవన్నీ తీసి ఆ కోర్టు వేసుకోవాలి. అప్పుడు అలాగే దానికి విలువ. పోలీసు ఉద్యోగం అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ వేసుకోవాలి. అది అలాగా ఈ యొక్క లింగ శరీరానికి అక్కడికి వెళ్ళేది యాతనా శరీరం తగిలిస్తుంది అనమాట. అందుకోసం అది కాస్త ఎన్ని కష్టాలు పెట్టినా హా హూ అనుకుని ఓర్చుకుంటుంటాడు. ఈ విధంగా ఇస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో కొన్ని కథారూపంగా వస్తాయి, తర్వాత మళ్ళీ విశేషంగా వస్తుందన్నమాట. ఇక పితాపుత్ర సంవాదం ఈ ఒక్క శ్లోకంలో ఇద్దరు విని, ఈ రాబోయే శ్లోకంలో ఇద్దరు విని. సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యతీతి ద్వితీయం తృతీయం తం హోవాచ మృత్యవే త్వా దదామీతి సహోవాచ పితరం తతః కస్మై మాం దాస్యతీతి ద్వితీయం తృతీయం తం హోవాచ మృత్యవే త్వా దదామీతి సహ ఉవాచ. ఇప్పుడు సహా ఎవరి ముందు ఆలోచించారు? నచికేతుడే కదా ఆలోచించాడు. ఆ ఆలోచించారు కాబట్టి అది పూర్వాపరం సహా అనేది. రాముడు వనమునికి వెళ్ళాను అంటాం, మళ్ళీ రాముడు అనం. అతడు వనము నుండి వచ్చాను అంటే ముందు మన బుద్ధిలో ఉంది కదా, రాముడు వనమునికి వెళ్ళాడు కాబట్టి అతడు వచ్చాను. అలాగే ముందు ఆలోచించు నచికేతుడు చెప్పి ఇప్పుడు సహా ఆ నచికేతుడు సంబోధిస్తున్నాడు. సంబోధించి తత అంటే ఇక్కడ వ్యాకరణ ఛందస్సు లోపంగా తత వచ్చింది. తాత అని పదం అనమాట. తాత అంటే నాన్న అని అర్థం అనమాట. సంస్కృతంలో తాత అంటే తెలుగులో నాన్న అని అర్థం. అందుకు తండ్రి అని బోధిస్తూ పితరం అంటే ద్వితీయ విభక్తి కాబట్టి తండ్రి గూర్చి సహా నచికేతుడు ఉవాచ. ఆ హా కూడా ప్రసిద్ధ వాక్యం. హా అనేది ప్రసిద్ధ వాక్యం కాబట్టి ఉవాచ అంటే ఏమిటి? పలికెను. మొత్తం టోటల్గా వచ్చిన అర్థం ఏమిటి? నచికేతుడు తండ్రితో పలికాడు. ఏం పలికాడో చెబుతున్నాడు. తథా హే తండ్రి, మాం కస్మై దాస్యతీతి. మాం అన్నయ్యలో మాం ముందు తీసుకోవాలి. మాం నన్ను, కస్మై ఎవరి కొరకు, దాస్యతి ఇచ్చేదవు. ఈ దాస్యతి అంటే భవిష్యత్తు అనమాట. ఇది ఫ్యూచర్ టెన్స్ అంటారు కదా, భవిష్యత్తు. అందుకు నన్ను ఎవరి కోసం ఇస్తా అంటే ఇప్పుడేంటి అదంతా ఇచ్చాడు, ఇది చూశాడు, ఇంక తన మనస్సుకి సహించలేదు. అందుకోసం చూసి నన్ను ఏ ఋత్విక్కి ఇస్తావు దక్షిణ అని అడిగాడు. ఆ ఋత్విక్కులందరికీ ఇస్తున్నావు కదా, నన్ను ఏ ఋత్వికి దక్షిణ ఇస్తావు అని అన్నాడు. అన్ని తరువాత కాసేపు
చిన్నవాడు కాబట్టి ఏమి ఇతడు చిన్నవాడు కాబట్టి ఏం మాటలు లెక్క వేసుకుంటాం, లెక్క పెట్టుకోవాలి. తండ్రికి వినబడింది, ఏ చిన్నవాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటుంటారు కదా, లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకుపోతే తినూరుకున్నాడా. ద్వితీయం రెండోసారి అడిగాడు, కస్మై మాం దాస్యతీతి అని మన ద్వితీయానికి అన్వయం చేసుకోవాలి. అది తృతీయం మూడోసారి మళ్ళీ అడిగాడు, కస్మై మాం దాస్యతీతి. రెండవసారి అడిగాడు, ఎవరి కొరకు ఇస్తావు చెప్పు. మళ్ళీ ఊరుకోండి తండ్రి. మళ్ళీ అడుగుతున్నాడు మూడోసారి, ఎవరి కొరకు నన్ను ఇస్తావు చెప్పు అన్నాడు. అప్పుడు చూశాడు తండ్రి, ఇది కుమారుడి లక్షణమో కాదు. చిన్నవాడి లక్షణం ఒక్కసారి చెప్పి మనం వినుకుంటుంటే వాడి మట్టు వాడు ఆడుకుని పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇది మాత్రం అజ్ఞాన లక్షణం కాదు, ఇది బాలక లక్షణం కాదు అని తండ్రికి ఏమైంది, కోపం వచ్చిందనమాట. ఇది బాలక లక్షణము కాదని కోపం వచ్చి తం ఎవరని నచికేతను గూర్చి ఉవాచ ఎవరు వాజిశ్రవుడు చెప్పాను. ఏం చెప్పాడు, త్వా మృత్యవే దదామి. త్వా అంటే నిన్నుని అర్థం, త్వాం అన్నా నిన్నుని అర్థం అనమాట. ఇది మధ్యం పురుషు అన్నమాట, ఎదురుగా ఉన్నవారి కోసం నీవు అంటాము కదా, ద్వితీయ భక్తిలో నిన్ను. కాబట్టి నిన్ను నేను యమలోకం పంపుతాను అన్నాడు. అదేనమాట మొత్తం అంటే ఇది, నిన్ను నేను యమధర్మరాజుకి ఇస్తానని చెప్పాడు. అదేనమాట. దాన్ని ఇప్పుడు భాష్యకారు వివరిస్తున్నారు. శ్లోకం అర్థమైంది కదా. తండ్రికి అడిగాడు కుమారుడు, ఏ ఋత్విక్కి నాకు దానం ఇస్తావు చెప్పు అన్నాడు. సరే తండ్రి చూశాడు, ఏంటి చిన్నవాడికి ఏం తెలుస్తుందిలే, ఏదో ఒకటి వాగడవచ్చు అనుకున్నాడు. మీరు 2-3 సార్లు ఎవరికి ఇస్తామనేసి తండ్రి క్రుద్ధుడైపోయాడు, కోపం వచ్చింది. అని ఇప్పుడు నీకు యమధర్మరాజుకి ఇస్తానన్నాడు. అదే భాష్యంలో ఆ అర్థాన్ని విపులీకరిస్తారు. ఇదే అర్థాన్ని తదేవం క్రతు అసంపత్తి నిమిత్తం పితు అనిష్టం ఫలం మయా పుత్రేణ సతా నివారణీయం ఆత్మప్రదానేనపి క్రతు సంపత్తి కృత్వ. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఆ క్రతు అసంపత్తి నిమిత్తం, క్రతువుకి చక్కని సంపత్తి అంటే లాభం. సంపత్తి అంటే మనకి కలిగినటువంటి వస్తు సముదాయ లాభం. ఇంత యజ్ఞం చేశాడు కానీ దీనివల్ల లాభము లేదు అని పితు అనిష్ట ఫలం, ఇష్టఫలం అనిష్టఫలం. నిన్నే అనుకున్నాం కదా, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం. ఇష్టం అంటే అనిష్టం అంటే, ఇష్టం అంటే సుఖం, అనిష్టం అంటే దుఃఖం. దుఃఖం ఎవరికైనా ఇష్టమా కాదు. కానీ దీనివల్ల ఏంటి, తండ్రికి అనిష్ట ఫలం వస్తుంది. మళ్ళీ ఆలోచిస్తుంది, నేను కొడుకును ఉంటుండగా తండ్రికి అనిష్ట ఫలం ప్రాప్తం చేయడమో మంచిది కాదు. పుత్రులు ఎవరు కూడా ఎందుకు మరి, పుత్ర అంటే ఏమిటి, పూ అంటే పున్నామ నరకం, త్రా అంటే త్రాయితే ఇది పుత్ర, పున్నామ నరకాత్, పున్నామ నరకము నుండి, త్రాయితే అంటే రక్షింపబడుతున్నాడు, అంటే రక్షింప చేయుచున్నాడు కాబట్టి పుత్ర. అందుకని తల్లిదండ్రులకి శ్రాద్ధాదులు పెట్టి వారు ఎక్కడైనా ఏదైనా కారణాంతరం వల్ల ఆ నరకయాత్రలో ఉంటే ఈ గైలోనో కాశీలోనో త్రివేణిలోనో మళ్ళీ పెట్టి ఇలా ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా పెట్టి వారి నరకం నుండి రక్షింప చేస్తున్నాడు కాబట్టి పుత్రుడు అని పేరు పెట్టున్నారు. కాబట్టి ఇతడు ఉంటుండగానే నరకానికి వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకా తర్వాత ఇప్పుడే ఇతనికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తే మంచిది అని ఉన్నాడు. ఉంటూ ఇది నివారణీయం, నా ద్వారాగా మయాపుత్రేణ, నా ద్వారా నివారణీయం ఆత్మప్రదానేనాపి క్రతు సంపత్తిం కృత్వ ఇత్యేవం మత్వా పితరం ఉపగమ్య. పితృ దగ్గరికి వెళ్ళి అతని కోపం రావాలని అడగలేదు, అతనికి ఈ అనిష్ట ఫలం తప్పించి ఇష్టప్రాప్తి ఫలాన్ని ప్రసాదింప చేయడానికి అడిగాడు అంటున్నాడు. ఉపగమ్య అంటే సమీపించి, సహోవాచ పితరం హే తత అంటే తాత భాష్యం ఇచ్చాడు. కస్మై మనకు అందులో కస్మై ఉంది శ్లోకంలో. కస్మై అనే దానికి ఏమిటి, ఋత్విగ్భ్య విశేషాయ అంటే ఋత్విక్కులు కొరకు. కస్మై ఋత్విక్కులు కొరకు. ఏ ఋత్విక్కులు కొరకు? దక్షిణార్థం మాం దాస్యసి, నన్ను ప్రయచ్ఛసి. 2 పదాలు ఉంటాయి భాష్యంలో, అది లాభం మనకి. కాబట్టి ఈ విధముగా ఏవం ఉక్తేన పిత్ర ఉపేక్షమానోపి, అది ఈ విధంగా చెప్పినప్పుడు తండ్రి ఉపేక్ష చేసినప్పటికీ కూడా, అది మన శ్లోకంలో లేదు, దాని అర్థం భాష్యులు ఇచ్చాడు. ఉపేక్షము చేసినప్పటికీ కూడా ఇతడు ద్వితీయం తృతీయం ఉవాచ 2-3 సార్లు నన్ను ఎవరికి ఇస్తావు అని శాసించినట్టు అడిగాడు. అడిగితే
అప్పుడు ఆయన చూశాడు, నాయం కుమార స్వభావ, అయం స్వభావ కుమార స్వభావం నాస్తి. అంటే ఇతడి స్వభావము చిన్నవాడి స్వభావమే కాదు, నాతో విరోధం పెట్టుకోవడానికి నాకన్నా పెద్దవాడి వలె ఉండి వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇది కుమార స్వభావం కాదు అని నిశ్చయం చేశాడు మనసులో. చేసి క్రుద్ధ సన్, కోపమై పిత తంభపుత్రం ఆ నచికేతును కూర్చి వాచ చెప్పాడు. ఏమిటి? మృత్యవే అంటే వైవస్వతాయ, సూర్యుని పుత్రుడైనటువంటి యమధర్మరాజుకి నిన్ను నేను ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇది నేను ఇచ్చేస్తున్నాడు. మరి ఇది కథ కొంచెం వస్తే కదా దాని సారాంశం తర్వాత వస్తుంది అంతా. ఈ కథ కూడా మొట్టమొదటి వినడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎలాగంటే చేదుకి మీదని బెల్లం రాసి నోట్లు పెట్టినప్పుడు చక్కగా మింగేస్తాడు అనమాట. అందుకేమో 4-5 శ్లోకాల కథ చెబుతుంటాడు. చాలా బాగుంది అనుకుంటాం, తర్వాత ఏమో అసలు దానికి వస్తుంది అనమాట. ఇక 5వ శ్లోకంలో ఇప్పుడు మనం వెళ్దాం. బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః కిం స్విద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః కిం స్విద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. ఇప్పుడు ఇతడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎవరు? నచికేతుడు. తండ్రి ఏమో యమలోకం పంపుతానని చెప్పాడు. ఇప్పుడు ఇతను ఆలోచన చేస్తున్నాడు. నేను బహూనాం ఏమి 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 అనేది ధాతు అనమాట. బహూనాం ఏమి ప్రథమ, నేనేమో చాలామంది ఉన్నారు ఉత్తములు, వారిలో నేను ప్రథమను. అంటే ఏమిటి? ఎవరైతే మా తండ్రి దగ్గర శిష్యులు అనేక మంది ఉన్నారో వాళ్ళందరూ ఏ సేవ చేస్తున్నారో అందులో కూడా నేను ప్రథముని. బహూనాం ఏమి మధ్యమ, ఇంకా 1% తగ్గించుకుంటే మధ్య తరగతుల్లో ఉన్న వారిలో మధ్యముడిగా తయారవుతాను. లెక్క వేసుకుంటే నేను ఉత్తముడినే, కానీ మధ్యమ తరగతుల్లో తీసుకుని నేను మధ్యముడిగా ఉంటాను. కానీ కనిష్ట భాగంలో నేను ఎప్పుడూ చేరలేదు, కనిష్ట అదో భాగం నేను ఎప్పుడూ చేరలేదు. చేరకపోతే కిం స్విత్తు, నన్ను ఈ విధముగా మా తండ్రి ఎందుకు అన్నాడు? మా తండ్రి ఎందుకు అన్నాడు అంటే మళ్ళీ ఇతనే అనుకుంటున్నాడు మనసులో. నేనేమో 2-3 సార్లు అడిగాను, ఆ కోపం వచ్చి నన్ను అన్నాడు. అంతేగాని నా వ్యవహారాన్ని నేను ఇంతవరకు చేస్తున్న తండ్రి పితృసేవను ఉద్దేశించి మా తండ్రి అనలేదు. దాన్ని చూస్తే నేను మాట పడేవాడును కాదు. కానీ తాత్కాలికమైనటువంటి మాటి కలిగిన కోపం ఉందా, ఈ కోపం చేత అన్నాడని మనసులో ఊహిస్తూ, సరే ఇతడు అన్నాడు కదా, యమస్య కర్తవ్యం కిం మయ, నా వలన యముడి దగ్గర నేను వెళ్ళి అనుకో, అతను నన్ను ఎందులో నియోగిస్తాడు? ఒకవేళ అతని దగ్గర యమధర్మరాజు నేను వెళ్తే నాకే పనిలో పెడతాడు అతను? నా వల్ల అతనికి ఉపకారం ఏమిటి అని చెప్తున్నాడు. కిం స్విత్తు యమస్య, అక్కడ 2 పదాలు, స్విద్ యమస్య ఉంది కదా, స్విత్ ఒక పదము, యమస్య ఒక పదము, ఈ 2 అనమాట. కిం స్విత్ అయిపోయింది. యమస్య, యముని యొక్క కర్తవ్యం కిం, యముని యొక్క కర్తవ్యం కిం, నా ద్వారా యముడు చేయవలసిన పని ఏమున్నది? ఎత్తు మయా అద్య కరిష్యతి, ఇప్పుడు యముడు ఏం చేస్తాడు నా ద్వారా అని 2 సార్లు చెప్పాడు. చెప్తే దాన్ని ఇంకో మనకి విశేషం వస్తుంది. బహూనాం శిష్యాణం, ఇప్పుడు మనకి శ్లోకంలో బహూనాం ఉంది, భాష్యంలో అది శంకరాచార్యులు వారు మన కొట్టి శ్లోకం చేత అర్థమవుతుంది. విశేషంగా రాశారు, బహూనాం శిష్యాణం పుత్రాణం. అది అతనికి పుత్రులు శిష్యులు అనేక మంది ఉన్నారు. అయితే వారిలో ఇక్కడ ఏం తీసుకోవాలి? శిష్యులు లేరనుకోండి, పుత్రులు లేని, వా అంటే వికల్పం. బహూనాం శిష్యాణం పుత్రాణం, వా అంటే వారు కానీ వీరు కానీ, శిష్యుల్లోనైనా తీసుకోవచ్చు అథవా ఆయనకు పుత్రుల్లోనైనా తీసుకోవచ్చు. బహూనాం శిష్యాణం పుత్రాణం వా, ఏమి అంటే ఏమి? గచ్చామి అని అర్థం. అహం గచ్చామి అంటావా?
అంటే నేను వెళ్ళుచున్నాను అని అర్థం తెలుగులో. ఏమి అంటే ఏమి గచ్చామి, వెళ్ళుచున్నానంటే ఇక్కడ అర్థం ఏమిటి? ప్రథమ సన్ ముఖ్యయా శిష్యాదివృత్యా ఇత్యర్థ. ఇక్కడ 3 విధాలుగా విడదీస్తున్నారు శిష్యుని యొక్క వృత్తి. శిష్యుడి వృత్తి గురువు దగ్గర 3 రకాలుగా ఉంటుందట. ఎలా అంటే చెప్తున్నారు, శిష్యాది వృత్యా ఇత్యర్థ, అటువంటి వృత్తిలోనే నేను ఉన్నాను. యథా అవసరం జ్ఞాత్వా శుశ్రూషేణ ప్రవృత్తి రూప, ఇది ముఖ్య వృత్తి. శిష్యుడు గురుసేవ చేస్తాడు కదా. 3 రకాల ముఖ్య వృత్తిగా కొంతమంది ఉంటారు, మధ్యమ వృత్తిగా కొంతమంది ఉంటారు. వృత్తి అంటే ఏంటి? పని. వృత్తి అంటే పని, వృత్తి అంటే ఉండటం. ఇంకోటి వృత్తి అంటే మామూలుగా వేదాంత పని ఉండడం. ఇక్కడ మనేంటి? ముఖ్య వృత్తి అంటాం. నీ ముఖ్య వృత్తి ఏమిటి అంటాం. ముఖ్య వృత్తి అంటే నీ ముఖ్యమైన పని ఏమి చేస్తున్నావు అర్థం. కాబట్టి ముఖ్య వృత్తి అంటే ఏమిటి? యథా అవసరం జ్ఞాత్వా శుశ్రూషేణ ప్రవృత్తి రూప, అంటే గురువు ఏం చెప్పడు, గురువుగారు ఏం చెప్పరు, కానీ శిష్యుడు తెల్లవారు లేవగానే ఆలోచిస్తాడు. ముందు ఆలోచించుకొని లేవగానే గురువుగారు రూమ్ తుడవాలనుకుంటాడు. ఆయన తుడుస్తాడు, నీళ్లు తీసుకొస్తాడు, అక్కడ పెడతాడు, స్నానానికి అన్నీ సర్దుతాడు. అంటే గురువుగారు ఏం చెప్పరు. ఒకరోజు మామూలుగా చూశాడు అన్నీ, పాత శిష్యులు చూడడం, ఆ శిష్యుడు వెళ్ళిపోయినట్టు ఇతడు అన్నీ మన టీవీ ఎలా చూస్తాం గుర్తుపెట్టుకున్నాడు. అన్నీ గురువుగారు జపంలో కూర్చున్నంత వరకు మాలతో సహా అక్కడే పెట్టేస్తాడు. గురువుగారు చూస్తారు. అంటే గురువుగారు మనస్సులు ఇవన్నీ ఉన్నాయి కదా. నేను లేచిన తర్వాత నీళ్ళు కావాలి, తర్వాత బట్టలు పెట్టాలి, తుడవాలి, అన్ని విధాలు జపమాలు పెట్టాలి ఉన్నాయి కదా. ఆ వృత్తిని గ్రహిస్తూ చేసే శిష్యులు ఉన్నాడా, అది ముఖ్య వృత్తి అనమాట. ఆ విధంగా ఇతడు ఎప్పుడూ కూడా తండ్రికి కూడా చిన్నప్పటి నుంచి కూడా పుట్టిన చిన్న జ్ఞానం వచ్చే నుంచి ఏ విషయంలో కూడా ఏమీ లోటు చేయాలి. ఇక రెండో వృత్తి ఎలాంటి మధ్యముడంటే అజ్ఞాది వశేన శుశ్రూషణే ప్రవృత్తి రూప. ఆజ్ఞాది వశేన ఇంక గురువు చెప్తాడు, గో వెళ్ళు, అక్కడికి వెళ్ళి అది పట్టుకురా అంటాడనమాట. ఇంకేం చేస్తారు అని ఒక్కసారి చెప్పినా కాదు, ఇంకా రెండోసారి చెప్తాడనమాట. మళ్ళీ అప్పుడు వెళ్ళి తెస్తాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు తెస్తాడు అనుకుంది. ఇక్కడ పోనీ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తెచ్చేవాడు మధ్య. ఇక మూడో వాళ్ళు ఎలాంటి వాడు? గుర్వాదిభి కోపిత సన్ శుశ్రూషాకరణే ప్రవృత్తి రూప. ఇక సామాన్యంగా వెళ్ళాడు, 2 సార్లు చెప్పినా వెళ్ళాడు. మంచిని పట్టుకురమ్మన్నా భక్తులు వస్తే వారితో మాట్లాడుకుంటాడు, కానీ గురువుగారు మంచిని మాత్రం పట్టుకెళ్ళాడు. గురువుగారి కోపం వచ్చి ఏం పని చేస్తున్నాడు గట్టిగా కసిస్తే అప్పుడు వెళ్ళి తెస్తాడు. వచ్చేస్తున్నాడు. వీడు ఎలాంటి వాడంటే వీడు అర్థముడు అనమాట. అందుకోసం ఆ వృత్తి ఇక్కడ ఇచ్చున్నారు. అందుకు గురువుగారు పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క మనకి గ్రహించుకొని సేవ చేస్తే ఉత్తమం, అడిగిన తర్వాత చెప్తే మధ్యమం, ఇంకా ఆ తర్వాత అడిగినా సరే వినిపించుకోడు, అది అధమం. అందుకని ఇతడు ఎన్ని ఆలోచిస్తున్నాడు, మా తండ్రి ఎందుకు ఏ కారణం కోపపడ్డాడు అని. బహూనాం శిష్యానాం పుత్రాణం వా గచ్చామః సన్ ముఖ్యయా వృత్తి శిష్యాదిత్తులైన ఉన్నాను. సరే అలా కాతే మధ్యమానాంచ బహూనాం మధ్యమయా ఏవ వృత్యా నా అధమయ కదాచిత్ అవి అనుకుంటున్నాడు. అధమ వృత్తిని కదాచిత్ అంటే ఒకానొకప్పుడు కూడా నేను గురువుగారికి మా తండ్రి గారికని ఆ వృత్తిలో లేను. అతను చెప్పిన తర్వాత కోపం తెచ్చుకున్న తర్వాత నేను వెళ్ళి తేవడం అనేది ఏ పనైనా లేదు అని అనుకుంటున్నాడు. నా అధమయ కదాచిదపి తం ఏవం అని చెప్పి తమేవం విశిష్ట గుణమపి పుత్రం మాం మృత్యువే త్వా దదామి ఉక్తవా. నేనెవరిను? విశిష్ట గుణములు కలవాడని పుత్రుడు నేనేమో మామూలు గుణములలో ఉన్నవాడిని కాదు, విశిష్ట గుణములతో కూడినవాడు. అటువంటి నన్ను మృత్యువే దదామితి ఉక్తవాను, యమధర్మరాజు కోసం నిన్ను ఇచ్చేస్తున్నానని చెప్పాడు కదా. ఇది ఎందుకు ఆయన చెప్పారు అని తను తర్కించుకుంటున్నాడు. సహా కిం స్విద్యమస్య కర్తవ్యం అంటే ప్రయోజనం. నా ద్వారా యమునికి ఏం ప్రయోజనం ఉంటుంది? ఇతడు యమధర్మరాజు పంపిస్తూ అంటుంటే మరి నా ద్వారా యమునికి ఏం ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారు. ఏమి ప్రయోజనం? మయా ప్రత్యేన కరిష్యామి అని యత్ కర్తవ్యం అద్య నూనం ప్రయోజనం. సరే ఏది ఏమైనా సరే అతను అన్నాడు, ఇక నేను కూడా నా కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి. తండ్రి అన్నాడు కదా, నా కర్తవ్యం నిర్వర్తించుకోవాలి. తథాపి
ఏ విధంగా అనపేక్షయైవ క్రోధవశాత్తు ఉక్తవాన్ అది నిర్ణయించాడు. అపేక్ష అంటే కోరిక లేకుండా, అనపేక్ష అంటే ఏమిటి? కోరిక లేకుండా. అంటే ఈ విధంగా ఇతనికి మొదటి నుంచి యమలోకం పంపుతున్న కోరిక ఉందా? లేదు. క్రోధవశాత్తు తనకు తెలియకుండా వచ్చేస్తే కొన్ని మాటలు. అనపేక్ష అంటే ఏంటి? అపేక్ష ఉండి వారు బాగుపడాలని ఉంటుంది. కోపం వచ్చినప్పుడు కొడుకు లేదు, ఏమి తండ్రి లేదు, భార్య లేదు, ఎవరు లేరు, అది అనపేక్ష అనమాట. అపేక్ష వాళ్ళు బాగుండాలని మనసు ఉంటుంది, కానీ ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోరిక లేకపోయినా, అనపేక్ష అంటే కోరిక లేకపోయినా కోపవశాత్తు ఏదో శాపం ఇచ్చేస్తూ ఉంటుంటాం. మరి తర్వాత అనుకుంటా, అయ్యో నా కొడుక్కి నేను తిట్టుకున్నాను కదా, ఆయనకి ఈ శాపం ఇచ్చేసాను కదా, మళ్ళీ బాధపడుతుంటాం. అందుకని ఆ విధంగా మా నాన్నగారు కూడా అని అనుకుంటున్నాడు. అనపేక్షైవ క్రోధవశాత్ ఉక్తవాన్ పిత, అంతేగాని అపేక్షతో లేదు. మళ్ళీ తర్కించుకుంటూ తథాపి అయినా సరే తత్పితుర్వచ మృషామాభూత్. మళ్ళీ ఏమంటున్నాడు? ఒకవేళ కోరిక అతనికి మనస్సుపూర్వకంగా అనకపోయినా నా తండ్రి వాక్యం ఉంది కదా, అది మృష అంటే మిథ్యా కాకూడదు. తండ్రి ఒక వాక్యం చెప్పాడంటే అది ఎప్పుడు కూడా సత్యమే జరగాలి, కానీ మృష అంటే మిథ్య ఎప్పుడూ కాకూడదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు తెలియంది యమలోకానికి వెళ్ళమన్నాడు కాబట్టి మనము యమలోకం పోవడమే తథ్యం. అంతే. మరి ఈ యమలోకం వెళ్ళకుండా ఉన్నాడు అనుకోండి, తండ్రి ఏమనుకుంటాడు? కోపం వచ్చినప్పుడు అన్నాలే, ఆయన కూడా మళ్ళీ అండు, తర్వాత అనడు. కానీ ఈయనేమనుకుంటున్నాడు? తండ్రి నోటి నుంచి వచ్చిన మాటనే పుత్రుడు వాక్ పరిపాలన చేయాలి. అంతేగాని అప్పుడు నేను పుత్రుడిని అనిపించుకుంటాను, ఏమి అతడు తండ్రి వాక్యాన్ని మనం నిషేధించినట్టు కూడా ఉండదు అని. తథాపి అయినా కూడా తండ్రి ఒక కోపవశాత్తు పలికినప్పటికీ తత్పితుర్వచ మృషామాభూత్ ఇత్యేవం మత్వా పరిదేవనాపూర్వకం ఆహ పితరం శోకావిష్టం కిం మయా ఉక్తం ఇది. ఈ విధంగా ఆ శోకావిష్టుడైనటువంటి ఆ పితృని గురించి చెప్పబోతున్నాడు అనమాట. అంటే ఇది కూడా అతని మనస్సుల విషయమే, ఇదంతా కూడా అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఒకరు ఉన్నాను అనుకోండి, తండ్రి మాటను ఉల్లంఘించి నేనేమి శాశ్వతంగా ఉంటాను, తండ్రి యొక్క మాట వ్యర్థం చేసిన వాడిని అవుతాను కదా. పితృవాక్ పరిపాలన కోసమే కదా రాములు వారేమి అడవులకి వెళ్ళారు 12 ఏళ్ళు. లేకపోతే ఆయన వెళ్ళనంటే ఏమని దండిస్తారా? వండికేసి కూర్చుంటే ఎవరు దండిస్తారు? దండించేవాళ్ళు లేదు. కానీ పితృవాక్ పరిపాలన చేయాలి. అలాగనే ఇతడు కూడా కాస్త వేదాంత విచారంగా ఒక శ్లోకాన్ని తలుస్తూ ఉన్నాడు. అనుపస్య యథా పూర్వే అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తథా పరే అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తథా పరే. ఎక్కడ వ్యక్తి సంఖ్య అమ్మా నిన్న ఇక్కడే పెట్టి ఇప్పుడే పెట్టాను నేను, ఇక్కడే ఉంటాను. సస్యమివా జాయతే పునః అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తథా పరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివా జాయతే పునః. అది అన్నమాట. ఇప్పుడు అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తథా పరే. ఇతడు 2 విధాలు తండ్రికి సంబోధించినట్టు ఉంటుంది. ఇతని మనసులో ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తండ్రి దగ్గర తీసుకోవాలి కదా అనుజ్ఞ, తండ్రి దగ్గర అనుజ్ఞ తీసుకోవాలి. అనుజ్ఞ తీసుకోవాలంటే ఇప్పుడు తండ్రికి ఏదో ఒక హితకారమైనటువంటిది పూర్వ సంప్రదాయంగా మనకు వస్తున్నటువంటిది ఒక మేలును చూపెట్టాలి. అర్థమైందే? అది చూపెట్టకపోతే తండ్రి ఒప్పుకోడు.
అందుకని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలా ఏం చెప్తున్నాడు? యథా పూర్వే అనుపశ్య. ఇంతవరకు మన తండ్రులు మన తాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధర్మ మార్గముగానే నడిచిన వారు. వారందరూ కూడా ధర్మ మార్గమునే నడిచిన వారు. కానీ అధర్మ మార్గంలో వారెవ్వరూ నడిచిన వారు కాదు. అనుపశ్య అంటే ఏమిటి? ఆలోచన చేస్తూ ఉన్నారు పూర్వంకి. నిభాలయ అంటే అనుక్రమేణ యథా ఏన ప్రకారేణ వృత్తాః పూర్వే అతిక్రాంతాః పితృపితామహాదయస్వ. అది అంటే ఆ శ్లోకానికి భాష్యం అనుపశ్య యథా పూర్వే. పూర్వము మనకన్నా ఉన్నవాళ్ళు ఏ వ్యవహారం చేశారు అంటే ఆడిన మాట తప్పకుండా నిర్వర్తించారు. అది ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే అందుచేతే వారికి చక్కగా కీర్తి ప్రతిష్టలన్నీ చేకూరాయి. ఆ విధముగా అది చూస్తూ ఇప్పుడు తథా ఆ ప్రకారముగా అపరే ప్రతిపశ్య వర్తమానంలో కూడా ఇప్పుడు పూర్వం ఏంటంటే గడిచిపోయింది, పూర్వం గడిచిపోయింది. తథా ఆ విధంగా అపరే ఇప్పుడు ఏమిటి వర్తమానములో కూడా మన వారెవ్వరూ కూడా ఆడిన మాట తిరగడం లేదు. మన వారెవరూ కూడా ఆడిన మాట తప్పడం లేదు. కాబట్టి చెప్తూ ఉన్నాడు తండ్రి, ఒకవేళ ఆడిన మాట తప్పిన తరువాత ఒకవేళ యమలోకానికి పంపకపోయినా ఈ శరీరం శాశ్వతంగా నీ కట్టెదుట నిలబడదు. ఏమి నీ ఉన్నంత వరకు ఈ శరీరం నువ్వు చూస్తూ ఉంటాను అనుకున్నా ఇది ఉండదు. ఎలా ఉండదు అనుకుంటే ఏమో ఒక ఉదాహరణ చెప్తున్నాను అంటున్నాడు. సస్యమివ మర్త్యః పచ్యతే అంటే సస్యము ధాన్యము ఏ విధంగా పండిన తరువాత మన యొక్క సస్యాలు ఉంటే పండిపోతే బాగా మన ప్రయత్నం లేకుండా కిందని రాలిపోతుంది. సస్యం అంటే మనం పెట్టి వ్యవసాయాదుల్లో బాగా పండిపోయిన తరువాత మన ప్రయత్నం లేకుండానే కింద పడిపోతుంది. ఆ పడిపోయినవి కూడా మన ప్రయత్నం లేకుండానే మళ్ళీ మొలుచుతాయి ఇక్కడ కొన్ని. అర్థమైందా? ఆ పడిపోయినటువంటివి కూడా మన ప్రయత్నం లేకనే అవి మొక్కలుగా కూడా తయారవుతుంటాయి. అందుకే చెప్తున్నారు సస్యం ఇవ పచ్యతే సస్యం ఇవ జాయతే. పునః సస్యం ఇవ పచ్యతే అంటే సస్యములు ధాన్యం తీసుకుందాం ఉదాహరణకి. ధాన్యం ఎలాగైతే పచ్యతే చక్కగా పండుతూ ఉన్నాయో, పంట పండుతూ ఉన్నాయో, మరలా సస్యం ఇవ జాయతే ఆ పండినటువంటి ధాన్యమే మరలా ఏమవుతున్నాయి? పుట్టుచూ ఉన్నాయి. ఇప్పుడు పండిన ధాన్యమే కదా పుడుతున్నాయి, అవి పండుతూ ఉన్నాయి, పుట్టుతూ ఉన్నాయి. రెండు అర్థాలు. పండిన తరువాత మనము ఆ వస్తువుని చేతితో తీగిపోయి అలా ఉంచితే ఏమవుతాయి? కిందకవి తప్పక రాలిపోతాయి. అవే కొన్ని మొక్కలుగా కూడా పుట్టేస్తుంటాయి. ఆ విధంగా మర్త్య మానవుడు పచ్యతే. పచ్యతే అంటే వయసు జీర్ణమించి మరలా అతడు వయసు జీర్ణమించి ఇతడు కూడా పచ్యతే రాలిపోతాడు ఈ శరీరం. తరువాత ఎలాగా అవి ఎలాగైతే ఉత్పన్నం అవుతున్నాయో మరలా పుడుతూ ఉంటుంటాడు. పుట్టడము చావడం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. భగవద్గీత 2వ అధ్యాయం శ్లోకం ఇది. పుట్టిన వానికి మరణము నిశ్చయము, చచ్చిన వానికి పుట్టుక నిజము, ఇది పరిహరింప నలవి కానిది బ్రహ్మాదుడికైనా చెప్పాడు. అందుకని ఈ విధంగా ఆలోచించుకున్న తండ్రి నన్ను యమలోకాన్ని పంపించు అని ఈ శ్లోకం ద్వారా వ్యక్తం చేశారు. దాన్నే భాష్యకారులు చెప్తున్నారు అనుపశ్య ఆలోచయ. దానికి 2 అర్థాలు సంస్కృతిలో. నివాళయన్న ఆలోచయన్న అనుపశ్యన్న ఒక్కటే. అనుక్రమేణ యథా ఏన ప్రకారేణ వృత్తాః పూర్వే అతిక్రాంతాః పితృపితామహోదయస్తవ. పూర్వం ఎలాగైతే మన తల్లిదండ్రులు ఉన్నారా, వాళ్ళ తాతలు ఉన్నారా, వారి తాతలు ఉన్నారా, వాళ్ళందరూ సత్యమార్గం అనుసరించుకుంటూ వాళ్ళు పోతూనే ఉన్నారు. కాబట్టి అసత్య మార్గంలో మనం ప్రవర్తించిన ఇప్పుడు మాత్రము శాశ్వతంగా ఉండము. తాన్ దృష్ట్వా వారిని చూసి తేషాం వృత్తం ఆస్థాతుం అర్హసి. వారిని చూసి వారి కథను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మన యొక్క పూర్వ వృత్తాంతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వారు అసత్యానికి ఎప్పుడూ వెళతగలేదు. ఎందుకంటే సత్యం అనేది ఏమి 100 మంది పుత్రులు పోయిన దానికన్నా ఒక సత్యం గొప్పది అంటారు. పుత్ర శతాద్వరం సత్యం అని. అయితే ఈ వాక్యము ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే వశిష్ఠ మహర్షి పూర్వం ఎవరు ఇప్పుడు ఎలాగైతే రాష్ట్రపతి అవార్డు బిరుదు ఉంటూ వారికి ఎక్కడైనా మంచి ఘనంగా ఉంటుందో అలాగా పూర్వం వశిష్ఠుల వారు మెచ్చితే తపస్సు చేసేవాళ్ళు ఏ జాతిలో ఎక్కడున్నా వాళ్ళు బ్రహ్మ ఋషులు అవుతారనమాట. వశిష్ఠుల వారు మెచ్చితే బ్రహ్మ ఋషులు అవుతారు. కాబట్టి ఈ విశ్వామిత్రుడు ఉన్నాడా, నేను బ్రహ్మ ఋషిని కావాలని రాజుగా ఉండే తపస్సుకు వెళ్తూ రాజఋషిలో ఉండి బ్రహ్మ ఋషి కావాలని ఎక్కువగా తపస్సు చేసి ఆ వశిష్ఠుల దగ్గరికి వెళ్ళేవారు. వెళ్తే అతను చూసి ఈయనేమిటి ఇప్పుడు మామూలు చూసారు కొంతమంది ఆఫీసర్ గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ఇలా ఏమి ఇదంటే ఏమర్థం, దీంతో వేస్తానో లేకపోతే ఆపుగా నమస్కారం అని 2 అర్థాలు స్ఫురిస్తాయి. ఇతను వెళ్ళి ఆ విధంగా ఉండేవాడు. ఉంటే ఆ రాజఋషి వచ్చేవా కూర్చో అనేవారు. ఈయన ఒళ్ళు మంట. నేనేమో 10 సంవత్సరాలు తపస్సు చేసి వెళ్తే రాజఋషి వచ్చావంట. కానీ ఆయనకి రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్లో కరెక్ట్గా ఉంటే వాడిని బ్రహ్మఋషి అంటారు. ఆ రూల్స్ ఈయన పాటించడం లేదు. ఈయనేమో తపస్సు చేసుకెళ్ళి అహంకారంతో ఉంటున్నాడు. కొంతకాలం చూశాడు, ఎన్నిసార్లు వెళ్ళినా రాజఋషి అంటున్నాడు. ఇంకా లాభం లేదు. ఇతనికి ఏం చేయాలంటే ఈయన లేనప్పుడు ఈయనకు 100 మంది పుత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ భస్మం చేసేస్తానని ఇతను ఒక్క పర్యాయము పక్క గ్రామం పౌరోహితానికి ఏదో పనుడు వెళ్ళారు. వెళ్తే ఆ సమయంలో వెళ్ళి ఏం చేశాడంటే తన యోగాగ్ని ద్వారా 100 మందిని భస్మం చేశాడు. భస్మం చేసిన అరుంధతి ఉంది, ఏం చేస్తుంది, ఋషి ఊరుకుంది. అన్నీ అయిపోయాయి. మళ్ళీ కోపం సలార్లే చచ్చే వీళ్ళని భస్మం చేశాను ఎందుకు, వీళ్ళ వాళ్ళ తప్పే ఉంది, అతన్ని ముందు ఏమి చంపితే బాగుంటుందని చెప్పి ఈ రాత్రి అతను కూడా సభ చంపేయాలని నిశ్చయించుకొని రాత్రి పూర్ణిమ, మంచి శరత్కాల పూర్ణిమ మాట, అది శరత్కాలమైన పూర్ణిమ. ఆ పూర్ణిమ కాలంలో చక్కగా వెళ్ళాడు. సాయంకాలం 8 గంటలకు వెళ్ళి ఒక పొదల మాటులో కూర్చున్నాడు. ఇది కుటీరము, ఆ పొదలు ఉంటే ఆ మాటును కూర్చున్నాడు. ఓ పెద్ద బండ పెట్టుకున్నాడు. బండ పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చొని అనుకున్నాడు సమయం చూసి బండ ఎత్తాను. సరే వెంటనే ఆశ్రమం కదా, ఓ చాప వేసుకొని కుటీరంలో సాయంకాలం వచ్చిన తర్వాత భార్య పరిచర్య చేస్తూ ఉంది. పరిచర్య చేస్తూ ఉంటుంటే అంటూ ఉన్నాడు ఇతను అనుకుంటున్నాడు, ఏమిటిది ఈరోజు ప్రకాశం చూసావా, విశ్వామిత్రుడు తపస్సు చేస్తే ఏ ప్రకాశం అయితే లోకాలన్నీ 3 లోకాలు కూడా ప్రకాశిస్తాయో ఆ విధంగా ఈరోజు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అంటున్నాడు. ఎవరితో, భార్యతో. అది విన్నాడు ఆయన. అది విని అయ్యయ్యో నేను ఇతను చంపాలనుకుంటున్నాను, ఇతడు అంటున్నాడు ఎవరితో చెప్తున్నాడు, పోనీ ఇతరులతో చెప్తే అబద్ధం, ఏకాంత సమయంలో భార్యతో చెబుతూ ఉన్నాడు. విశ్వామిత్రుడు తపస్సు చేసిన ప్రకాశం ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో ఈరోజు వెన్నెల అలాగే ప్రకాశిస్తుందని నా మీద ఎంత గౌరవం ఉంది. సరే భార్య అన్నది, ఏమండి ఒక్క మాట అంటే అయిపోయింది కదా, ఏమి ఒక్క మాట ఆయన వచ్చినప్పుడు మహర్షి అంటే అయిపోను కదా, ఇప్పుడు 100 మంది పుత్రులు పోయారు కదా, ఆవిడ పాపం ఒక్క మాట అంటే అయిపోను కదా, ఏమి అంటే ఆయన అన్నాడు పుత్ర శతాత్తు మరణాత్తు వరం సత్యం. అసలు 100 మంది పుత్రులు పోయిన దానికన్నా సత్యం గొప్ప శ్రేష్టం. ఇది వింటున్నాడు, అది వింటున్నాడు. అన్నీ విని ఇంకా నా యందు చాలా అభిమానం ఉంది, నేను చంపడం మంచిది కాదని హృదయ ద్రవీభవించి ఆ రాయట పడేసి వెంటనే వచ్చి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసేది అనమాట. అంతవరకు ఎప్పుడు సాష్టాంగ నమస్కారం చేయలేదు, ఎందుకంటే నేను తపస్సు చేస్తున్న అహంకారం అనమాట. ఆయన అప్పుడు అన్నాడు బ్రహ్మర్షి లేవయ్యా. ఎప్పుడైతే ఈయన ఎంతవరకు కూడా ఆ యొక్క ఇదే రాలేదు కదా, ఆ వినయ విధేయతో ఆ సాష్టాంగము ఆ గురువు ప్రకారం ఉండేది రాలేదు. రేపు ఈయనకి ఇదే రాకపోతే ఈయనకి మళ్ళీ బ్రహ్మర్షి పట్టా ఇస్తే రేపు ఇంకేం వద్దు ఒకనే కింద మీరు చేస్తాడు. ఇప్పటికీ ఏమీ లేకపోతేనే మధ్యలో త్రిశంక సర్ఫ్ కట్టి ఆయనకి ఇచ్చాడు సామాన్యుడా. అందుకని పూర్తి సర్టిఫికేట్ వచ్చిన వరకు ఆయన ఒప్పుకోలేదు. అందుకని అవన్నీ గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు, నచికేత చేస్తూ ఇప్పుడు అది చెప్తూ అంటున్నాడు కశ్చిత్ ఈ విధముగా వర్తమానశ్చ అపరే సాధవ యథా వర్తంతి తాంచ ప్రతిపశ్యలో ఆలోచ్య యథా నచ తేషు మృషాకరణం వృత్తం వర్తమానం వా అస్తి. వర్తమానములో కూడా
ఎవరైనా మిథ్యావచనం మనలో పలికారంటే ఎంతవరకు పలకలేదు. తద్విపరీత మతాంచ వృత్తం మృషాకరణం నచ మృషాకృత్వ కశ్చిత్తు అజరమరహ భవతి అజరహ అమరహ భవతి అంటున్నాడు ఎవరు నచికేతుడు. ఎవడైనా అబద్ధం ఆడి జర అంటే మళ్ళీ పుట్టకుండా వృద్ధుడు కాకుండా ఇలాగా బ్రతికే ఉన్నాడా? అమర అంటే మరణించుకుంటా ఉన్నాడా? దానికోసం మృష ఎందుకు అనుకోవాలి? మృష కాకూడదు. కశ్చిత్ అజర అమరహ మృషాకృత్వ మిథ్యావచనం చెప్పి బ్రతికేవాడు ఎవడు లోకములో లేడు. యతః ఉదాహరణ సస్యమివ మత్య మనుష్య పచ్యతే జీర్ణో మ్రియతే. ఎలాగైతే సస్యము పండిన తరువాత రాలిపోతూ ఉందో, మామిడి పండ్లు ఉంటాయి, అవి పండిన తర్వాత ఏమవుతాయి? రాలిపోతూ ఉంటాయి, అటువే కుళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ ఆ టెంకలు ఉంటే మొక్కలు మనం వేయకుండా ములుస్తూనే ఉంటుంటాయి. ఈ విధముగా ఆవిర్భవతి పునః ఈ విధముగా జీవలోకే కిం మృషాకరణేన పాలయ ఆత్మనః సత్యం ప్రేషయ మాం యమ ఇత్యభిప్రాయ. కాబట్టి నీవు సత్యవంతుడివైతే, ధర్మాన్ని పాలించినటువంటి వంశానికి ఉద్ధారకుడు అయితే నన్ను యమలోకానికి పంపు అంటున్నాడు. ఎవరైనా అంటారా? ఇప్పుడు చూసారా, తప్పించుకుంటా మాట అన్నా కానీ ఎవరైనా పంపంటారా? ఈ విధంగా అంటున్నాడు. ఇప్పుడు సా ఏవం ముక్త చిత్ కొంచెం ఉపోద్ఘాతం ఇచ్చాడు. పితాత్మన సత్యతాయై ప్రేషయామాస. పిత ఆత్మన సత్యతాయై, తండ్రి కూడా ఆలోచించాడు. ఈ చెప్పినటువంటి వాక్యం నిజమే. మనకి పూర్వం అసత్యం ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నేను వస్తే వంశానికే కళంకం వస్తుంది. నేను ఒక్కడిని కానీ ఏమైనా వంశంలో తప్పిపోతే నా ముందు ఉన్నవారికి కళంకం వస్తుంది, రాబోయే వారికి కూడా పలాని వంశమా ఆ వంశంలో తింతేలే ఏమి ఇంక రాబోయే మంచి వాళ్ళైనా ఆ వంశము మనం ఇవ్వడం మీద దండగలేని అంటారు. పెండ్లు కానీ వివాహాలు కానీ వచ్చినా, ఎందుకంటే ఆ పేరు ఉంది కదా, అది అనమాట. అందుకు చెప్తూ ఉన్నారు. స ఏవ ముక్త పిత ఆత్మన సత్యతాయి ప్రేషయ మాస అంటే ఏమిటి? పంపిస్తున్నాడు. మాస అంటే ఇక్కడ పూర్వకాలం గడిచిపోయింది కదా, పంపించిన అర్థం. సచ యమభవనం గత్వా, ఎవరు నచికేతుడు యమపురానికి వెళ్ళాడు. వెళ్ళి తిస్రహ రాత్రి ఉవాస ఇమే ప్రేషితే, యమలోకానికి వెళ్ళిన తరువాత అక్కడ వెళ్ళి 3 రాత్రులు నివసించాడు. ప్రేష్య ఆగతం యమం అమాత్య భార్యావా ఊచుహు బోధయంత. అంటే ఇక్కడ ఏమిటి కథ? ఇతడు వెళ్ళాడు, వెళ్ళేసరికి యమధర్మరాజు లేడు. అతడు అనేక పనులు కదా, ఎన్ని పనులు ఆయనకు ఉంటాయి? ఒక దగ్గర ఉంటే గుర్తుందా? 84 జీవరాశుల్లో ఎక్కడెక్కడ ఏది ఎక్కడ విప్లవం జరుగుతుంటాయో ఎక్కడెక్కడ అక్కడ పోతూ ఉంటుండాలి. ఈ విధంగా ఆయన పోయి 3 రోజులు అయిపోయింది. మరి కొంతమంది ఏమిటంటే పోయినా బాధ్యత చూసుకునే వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర. కొంతమంది వారు ఉన్నప్పుడే బాధ్యతలు ఉంటాయి, వారు పోయిన తర్వాత ఎవరు వెళ్ళినా ఈయన బాధ్యత పట్టించుకునేవారు. అర్థమైందే? ఈయనేమో యమలోకానికి వచ్చాడు. మామూలుగా వచ్చిన వాడైతే పోతే పోయారు, వీరు బాధ్యత లేకపోతే ఇంకో దగ్గరికైనా పోదాం అనుకుంటాడు. తండ్రి పంపించాడు, ఇక్కడికి వచ్చాడు, ఆయన లేడు, ఇక్కడ మంచిని ఇచ్చిన వారు లేడు. ఇంకేం చేస్తాడు? 3 రోజులు కూర్చున్నాడు. అర్థమైందే? ఈ కూర్చున్న తరువాత ఆ 3వ రోజు మధ్యాహ్నం చూశాడు యముడు. యమధర్మరాజు దగ్గర ఉంటారు మంత్రులు. వారు చూశాడు, ఎవరు వచ్చారు అనుకుంటున్నాడు కానీ మర్యాద ఏమీ చేయలేదు. ఎందుకంటే యమలోకంలో మర్యాదలు ఉండవు. అర్థమైందే? వెళ్ళేవాడికి ఒకటే మర్యాద, వారికి ఏది ముందు ఏ తప్పు చేసి ఏ ఒప్పు చేసి ఆ మర్యాదలో వాళ్ళు వేస్తుంటారు. కానీ ఈ మర్యాదల్లో ఇచ్చి పుచ్చుకోవడం, ఈ మర్యాదలు అక్కడ లేవు. అందుకని గుర్తుపెట్టుకోవాలి, మనం ఉన్నప్పుడు ఆ యమలోకంలో మనకి మర్యాదలు జరగవు కాబట్టి అక్కడికి పోయే ప్రసక్తిగా పనులు చేసుకోకూడదు. అర్థమైందా? అందుకు ఈ విధముగా అంటూ ఉన్నారన్నమాట. వాళ్ళు లాస్ట్లో చూశారు. ఎందుకంటే ఇంక భర్తగారు వస్తున్నట్టు ఫోన్ చేస్తారు కదా, అప్పుడు మాటి మాటికి లోపల నుంచి బయటికి వెళ్ళి చూస్తూ ఉంటుంటారు. వారు వస్తారు కదా, ఎప్పుడు వస్తారు, వారు వెళ్ళేసి ఈయన కనపడుతున్నాడు అక్కడ. అందుకు ఇతని ముందు దర్శనమైంది, తర్వాత అతని దర్శనమైంది. ఈ విధంగా చూస్తూ ఉంటుంటే అక్కడ శ్లోకాన్ని చెప్తున్నారు. ఇప్పుడు వైశ్వానర ప్రవిశతి విడిస్తారు. ఇంకందులో వైశ్వానర ప్రవిశతి అతిథి బ్రాహ్మణో గృహాన్
తస్యైతాగుం శాంతిం కుర్వంతి హర వైవస్వతోదకం వైశ్వానరః ప్రవిశతి అతిథిః బ్రాహ్మణో గృహాన్ తస్యైతాగుం శాంతిం కుర్వంతి హర వైవస్వతోదకం. అందరూ కలిపి చదవండి ఒక పర్యాయం శ్లోకం. ఉన్నవాళ్ళు చదవండి కొన్ని ఒకసారి చూద్దాం. అయితే ఇప్పుడు ఈ విధముగా ఎప్పుడైతే ప్రవేశించాడో అది చూశాడు యముడు వచ్చి. 3 రోజులు పెట్టి ఉండిపోయాడు. ఎవడు దిక్కు లేదు దిమానం లేదు. ఇంట్లో వాళ్ళకి అతిథిని సత్కారం చేయకపోతే వచ్చిన దోషాన్ని వాళ్ళు ఇంటి వారికి తెలియదు. ఏమి ఇంటి వారికి వ్యాపారాలు రావడం పోవడాలు తెలుసు కానీ తెలియదు కాబట్టి చాలా నష్టపోయాం. ఇంకొక రోజుగా నేనుంటే నా యమధర్మరాజు పని కూడా సమాప్తి అయిపోతుంది అని గాబరా పడిపోతున్నాను అన్నమాట. గాబరా పడిపోయి వెంటనే వైశ్వానరః అంటే ఎవరు? అగ్నిదేవుడు అన్నమాట. అగ్ని ఎందుకంటే గురురగ్ని ద్విజాతీన, గురువు బ్రాహ్మణుల గురువు ఎవరంటే అగ్నిదేవుడు. అలాగనే ఇతడు అగ్నిస్వరూపుడు, అతిథి స్వరూపుడు, అగ్నిస్వరూపుడు, బ్రాహ్మణుడు. 3 విశేషాలు. వైశ్వానరః, అతిథి, బ్రాహ్మణ. ఈ 3 విశేషణాలు అన్నమాట. ఆ యొక్క నచికేతసుడికి 3 విశేషణాలు. కాబట్టి ఇతడు ఎవడు? బ్రాహ్మణుడు. సామాన్యుడు కాదు కదా. ఎందుకంటే విష్ణువుని మనం పూజ చేస్తాం. విష్ణువు దొరకాలంటే ఎవరు దొరుకుతారు? బ్రాహ్మణులు పూజ చేస్తే విష్ణు అందరూ దొరికిపోతారు. అదే అనమాట. ఆయనకు పూజ చేస్తే అన్నాళ్ళకి దొరకడు. కాబట్టి బ్రాహ్మణులకు ఒక నెల 2 నెలలుగా సేవించామంటే చక్కగా విష్ణు మన ఇంట్లో పూజ చేస్తాడు. అలాగా అటువంటి విష్ణు స్వరూపమైన అతిథి వచ్చున్నాడు. తర్వాత తస్య ఏతాం శాంతిం కుర్వంతి. వెంటనే ఏం చేశాడంటే ముందు తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాం అని చెప్పి తొందరగా ఆ భార్యతో చెప్పారు. పక్కన అమాత్యులు ఉన్నారు, మంచి వాళ్ళతో చెప్పారు. తొందరగా వెళ్ళి మంచిని పట్టుకుని మొట్టమొదటి. ఎందుకంటే అతిథి వచ్చిన వెంటనే అతిథికి మనము అర్ఘ్యపాద్యాదులతో ముందు సత్కరించాలి. అర్ఘ్యపాద్యాదులు అంటే ఆ పాదాలు చక్కగా కడిగి ఆ అతిథి ఆయన యొక్క పాదతీర్థం మనము శిరస్సు మీద చల్లుకుంటూ ఆ తరువాత అతనికి పాదాలు తుడిచి కూర్చుండిపెట్టి ఏదో ఒకటి గంధమో పుష్పమో ఏదో వేసి అతనికి కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఆ తరువాత విషయాలన్నీ చర్చించుకోవాలి. కాబట్టి ఈ విధముగా ఉదకం శాంతిం హర. హర అంటే తీసుకురామని చెప్పున్నాడు. హర అంటే తీసుకురా అని. ఆ వైవస్వత ఆ యమధర్మరాజు తస్య ఏతాం శాంతిం, ఎవరికి? ఆ నచికేతునికి శాంతి కలగడానికి, తరువాత తనకు శాంతి కలగడానికి. ముందు ఏమిటి? తనకు శాంతి. ఎందుకంటే 3 దినాలు పెట్టి అతను పస్తు పెట్టాడు కదా, తనకు అశాంతి కదా ఇక ప్రారంభమవుతుంది. అందుకు దాని 2 శాంతులు. అతనికి తృప్తి కలగాలి, నాకు తృప్తి కలగాలి, ఉభయత తృప్తి జరగాలని హర ఉదకం హర తొందరగా తీసుకురామని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపించి అతనికి అర్ఘ్యము, పాద్యము, దానము అంటే ఏదో ఒక జలమో పత్రమో పుష్పమో ఇచ్చి సంతోషాన్ని పొందించాడు. దాన్ని భాషలో చెప్తున్నారు. వైశ్వానరః అగ్నిరేవ సాక్షాత్ ప్రవిశతి అతిథి. అగ్నిదేవుడే, బ్రహ్మస్వరూపుడే, ఆ యొక్క నచికేతసుడే గృహాన్ దహన్నివతస్య దాహం శమయంతః. ఎలాగంటే అగ్ని బాగా మండుతుండేటప్పుడు నీళ్లు పోస్తే ఏ విధంగా అయితే శాంతి అవుతుంటుందో అలాగే అగ్నిరూపంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఇతని యొక్క అగ్నిని కూడా ఉపశమింపచేశాడని అక్కడ తాత్పర్యం అనమాట. ఈ విధముగా చేసి ఎలా అంటే పాద్య ఆసనాది దాన లక్షణం శాంతిం కుర్వంతి. ఇక్కడ శాంతి అంటే ఏమిటి? అగ్ని మీద నీళ్ళు పోయడం కాదు. ఈ అగ్నిస్వరూపానికి పాదాలు కడిగి ఉచితాసనం వేసి
తాను కింద కూర్చొని ఆ పాదాలు కాస్త తను ఒత్తునట్టుగా ఏమి చేస్తూ అతనికి ఏమిటి ముందు శాంతిని చేశాడు. శాంతిం కుర్వంతి సంతః అతిథేః యతతః అతః హరాహర హే వైవస్వత అని ఈ విధంగా ఆ నీళ్ళని తీసుకురామని పాదాలకు అడిగాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అతడు ఎవరు యమధర్మరాజు తెలుసు కదా, అతిథిని 3 రోజులు పూజించకపోయిన వచ్చిన నష్టం ఏమిటా అని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు శ్లోకంలో. ఆశా ప్రతీక్షే సంగతగం సూనృతాంచ ఇష్టాపూర్తే పుత్రపశూగుంశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్య అల్పమేధసః యస్య అనస్నన్ వసతి బ్రాహ్మణో గృహే ఆశా ప్రతీక్షే సంగతగం సూనృతాంచ ఇష్టాపూర్తే పుత్రపశూగుంశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసః యస్య అనస్నన్ వసతి బ్రాహ్మణో గృహే. ఇప్పుడు శ్లోకానికి అర్థం ఏమిటంటే యస్య గృహే బ్రాహ్మణః అనస్నన్ వసతి, అంతిమ శరణ ముందు తీసుకుంటే అన్వయం అన్నమాట. యస్య అంటే ఎవని యొక్క, గృహే గృహమునందు, బ్రాహ్మణః అతిథి ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన అతిథి అనస్నన్ వసతి అంటే భోజనం చేయకుండా ఉంటాడో. అంతిమ చరణం మొట్టమొదటి అన్వయానికి. యస్య అంటే ఎవని యొక్క, గృహ అంటే గృహమునందు, బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు అతిథి రూపంలో వచ్చాడు అతడు, అనస్నన్ అంటే భోజనం చేయకుండా వసతి ఉంటున్నాడు. ఆయనకు వచ్చే నష్టం ఏమిటంటే చెప్తూ ఉన్నాడు పై చరణకి. ఇప్పుడు వెళ్ళాలి. ఆశా ప్రతీక్షే, అది మొట్టమొదటి ఏమిటి మనకి ఆశా ప్రతీక్ష అని చెప్పున్నారు. ఆశా ప్రతీక్ష 2 పదాలు ఇవి 2 పదాలు, ద్వంద్వ సమాసం అన్నమాట. దీన్నే ద్వంద్వం అంటారు. అవి రామశ్చ కృష్ణశ్చ రామకృష్ణం అంటాం కదా, అలాగా ఆశాశ్చ ప్రతీక్ష, ఆశా ప్రతీక్షే. కాబట్టి ఆశా ప్రతీక్షే ఈ 2 నష్టమైపోతాయి. ఇక్కడ ఆశ అంటే ఏమిటి చెప్తున్నారు. అత్యంతం అజ్ఞాత ప్రాప్తుం యోగ్యం కనక అచలాది ఇది భావం ఆశ. ఈ ఆశ ఎలాగుంటుందంటే అజ్ఞాత, ముందెప్పుడు చూడడు. ఇది అత్యంతం అజ్ఞాతం అంటే ముందెప్పుడు చూడడు. కానీ ప్రాప్తుం యోగ్య, పొందడానికి మాత్రం తను యోగ్యుని అనుకొని ఆలోచిస్తాడట. ఎలాంటిది కనక అచలాది, బంగారు కొండ నాకు దొరికిపోతే బాగుండు కదా అనుకుంటాను. అర్థమైందే, అది ఎప్పుడు చూడలేదు. ఆ కొండ దొరికితే 4 గనులు తెచ్చుకొని ఇంక నేనేమిటంటే ఇలాంటి ఇండియాలో అమెరికాలో అన్నీ కొనేస్తాను అనుకుంటుంటాడు. మొత్తం అంతా ఎక్కడెక్కడో ఏదో ఒకటి చూడని వస్తే ఎప్పుడు ఈ ఆశ ఎలాంటిదంటే ఏమి చూసిన దాన్ని ఆశ కాదు ఇక్కడ. ఇది ఆశ అనేది చూడని వస్తువుని తీసుకుంటూ ప్లాన్లు వేస్తుంటుంటాడు అంతన్నా. ఇది ఆశ అట. ఈ ఆశ కూడా అతనికి సఫలం కాదు. కొంతమందికి ఈ ఆశ ఉంటే ఏమో సఫలమైతే అవ్వచ్చు. ఎవరింటి దగ్గర అయితే భోజనం లేకుండా అతిథి కష్టం పెట్టారో ఈ ఆశ కూడా అతనికి నెరవేరదు, తను అనుకున్న ప్లాన్స్. రెండవది ఏమిటి ప్రతీక్షే. ఈ ప్రతీక్ష అంటే ఏమిటి, నిజ్ఞాత ప్రాప్త్యర్థ ప్రతీక్షణం ప్రతీక్ష. అది ఏమి, ఇది నిజ్ఞాతం, ఇది అజ్ఞాతం కాదు. చూస్తాడు లోకంలో, చూస్తాడు రాగా రోడ్డు అట్టు పోతున్నాడు, అక్కడ 10 మేడలు కనబడతాయి, ఒక్కడికే ఒక ఫ్యాక్టరీ కనబడుతుంది. ఈ మేడలు నేను ఎప్పుడు కడతాను, ఇది ఎలా నేను స్వాధీనం చేసుకుంటాను, ఇది ఎలా నేను సంపాదించుకుంటాను అన్నటువంటిది చూసిన మాట. దానికోసం ప్రతీక్ష అంటే ఏమిటి అంటారు కదా, ఎప్పటి నుంచి ప్రతీక్ష చేస్తున్నాడు ఈ విషయాని కోసం అంటే అర్థం ఏమిటి, దానికోసం కాచుకొని ఉంటున్నాడు కదా. కాబట్టి ఈ చూచిన విషయాన్ని సంపాదించాలా, ఎలాగైనా మనం స్వాధీనం చేసుకోవాలని ఉన్నటువంటి ప్రేరణ, ఆ మనసులో కోరిక, దీని ప్రతీక్ష అంటారు. ఈ ప్రతీక్ష కానీ ఆ ఆశ కానీ
రెండు జరగ ఒకటి. ఇంకా సంగతగం సూనృతాంచ. సంగతగం, సంగతకము అంటే ఏమిటి? అప్పుడప్పుడు సంఘం చేస్తారు. మహాత్ముల ద్వారా సంఘాన్ని చేసి చక్కనైనటువంటి ఒక పుణ్యాన్ని సంపాదించుకుంటారు. చా అంటే రెండో ఒకటి ఉంది, సూనృతాంచ. సూనృతం అంటే ఏమంటే మంచి మృదువైనటువంటి వాక్యాలు ఆడి ఇతరుల దగ్గరేమో గౌరవాన్ని పొంది వారి ఆదాయమానికి పాత్రుడవుతాడు. ఇప్పుడు మాటల వల్లే మూటలు కొట్టిపోతాడు పండితుడు రాజుల దగ్గర. అర్థమైందే? రాజుల దగ్గరికి వెళ్ళి నీవు ఇంద్రుడు చంద్రుడు నేను ఎన్ని అమెరికా దేశం వచ్చాయి నీ అంతటి వాడు లేడు అని అనేక శ్లోకాలు పడితే ఆయన ఏం చేస్తాడు? మూటలు ఇస్తాడు. ఈ విధంగా వారి దగ్గర సంపాదించుకున్నటువంటి గౌరవము, మహాత్ముల దగ్గర సంపాదించుకున్నటువంటి పుణ్యము, ఈ రెండు కూడా నాశనం అవుతాయట చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇంకా ఇష్టాపూర్తే, మళ్ళీ భాష్యకారులు కూడా మనకి అదే విషయాన్ని అనువాదిస్తారు. చెప్పుకెళ్ళిపోతే మనకి ఈజీ. ఇష్టము పూర్తము. ఇష్టం అంటే ఏమిటి? యజ్ఞయాగాదులు ఇష్టం అంటారు. యజ్ఞం చేస్తాం కదా మనం, రాజశ్రీ యాగం అనగా, అలాగే అశ్వమేధ యాగం అనగా, అలాగనే కొన్ని యజ్ఞాలన్నీ చేస్తుంటాం దీర్ఘకాలంగా, కొన్ని సత్రయాగాలు యజ్ఞాలన్నీ, ఇవన్నీ ఇష్టం అంటారు. ఇక పూర్తం, ఇష్టాపూర్తం వస్తుంటే అక్కడక్కడ మనకి. ఇష్టం అంటే వివిధోపాయములు స్వర్గానికి ప్రాప్తికరములైనటువంటి ఏ యజ్ఞాదులు ఉన్నాయో వాటి పేరు ఇష్టము. ఇక పూర్తం అంటే ఏమి? ఆరామాలు, తటాకాలు, మధ్యలో ధర్మశాలలు, అన్నసత్రాలు, ఇలాంటివన్నీ కడతారు. వీటిని పూర్తం అంటారు. అక్కడక్కడ ఉండడానికి వస్తువులు కడతారు, మార్గంలో ధర్మశాలలు కడతారు, అక్కడ మంచినీళ్ళకు వస్తు ఏర్పాటు చేస్తారు, భోజనానికి కూడా వస్తు ఏర్పాటు చేస్తారు. వీటిని పూర్తం అంటారు. ఈ ఇష్టము వల్ల, ఈ పూర్తం వల్ల సంపాదించిన పుణ్యం కూడా నాశనం అవుతుందన్నమాట. ఏంటి? ఈ యొక్క అతిథికి ఈ విధంగా 3 దినాలు సత్కారం లేకుండా కూర్చుని పెట్టాడు కదా, ఇవన్నీ అలా తెలుసు. కాబట్టి సర్వాన్ పురుషస్య అల్పమేధసః, ఈ సర్వాన్ అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఏతదృంక్తే అంటే ఇవి నాశనం అవుతాయి. అయితే పురుషస్య అల్పమేధసః పురుషః, ఎవడైతే అల్పమేధస్సు గల పురుషుడు వాడు అతిథి యొక్క ప్రతిభా విశేషాన్ని తెలుసుకోకుండా వ్యవహరిస్తూ నష్టాన్ని పొందుతాడు. నేను అలాగే ఇప్పుడు కాకూడదు ఎవడనుకుంటున్నారు? యమధర్మరాజు అనుకొని ఈ విధంగా యజ్ఞానసిద్ధని మొదలు తీసుకున్నాం ఈ వాక్యాన్ని. ఎవరింటి దగ్గర అయితే బ్రాహ్మణుడుగా వచ్చి అతిథి రూపంలో ఉండి ఈ ఉపవాసంగా ఉంటాడో, భోజనం లేకుండా వానికి పై నష్టాలన్నీ కలుగుతాయి. కాబట్టి ఇతని మనసులో అనుకున్నాడు, నేను ఆ నష్టాన్ని కలిగించుకోకుండా నేను వేడుకుంటూ క్షమాపణ చెప్పుకుంటూ ఇతడికి కూడా తృప్తి కలిగేటట్లు మరొక 3 వరాలు కూడా ఇచ్చిస్తానని మనసులో అనుకుంటాడు. అది ముందు వస్తుంది. ఇప్పుడు మన దీంట్లో భాష్యం ఆశా ప్రతీక్షే అది చెప్పబోతున్నాడు. అనిర్జ్ఞాత ప్రాప్యే ఇష్టార్థ ప్రార్థన ఆశ. అది భాష్యకారుడు ఎంతో మనం చెప్పిందే. అనిజ్ఞాత ప్రాప్తే అంటే అజ్ఞానవశము చేత ముందు మనం చూడనటువంటి వస్తువుని సంపాదించాలన్నటువంటిది కోరిక ఏది ఉందో దాని పేరు ఆశ. ఇక నిర్జ్ఞాత ప్రాప్త్యార్థ ప్రతీక్షణం ప్రతీక్ష. నిర్జ్ఞాతం అంటే ఇప్పుడు అనుకున్నాం, తెలుస్తుంది విషయం, చూస్తాడు. ఆ చూసినటువంటి మేడలు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ ఎలా సంపాదిస్తామన్నటువంటి బుద్ధి ఎవడుకుందో అది ప్రతీక్షట. ఈ రెండును భాష్యకారులు రాశారు. తే ఆశ ప్రతీక్ష ఈ రెండు. ఇంకా సంగతగం. సంగతం అంటే ఏంటి? సత్సంయోగజం. సంగతం అంటే సత్ సంయోగజం. అది పంక్తి. సత్ అంటే అవతి ఉన్నటువంటి వస్తువు, సత్ అంటే ఉన్నది. ఇప్పుడు మనం సత్సాంగత్యం అంటాం, అంతేకాదు సత్సంగం అంటాం. పోనీ ఏమి షార్ట్ కట్లో తీసుకోండి. సత్సంగం. సత్ అంటే ఏమిటి? పరమాత్మ. సంగం అంటే ఏమిటి? కలియుట. సంగం అంటే కలియుట కదా. ఇప్పుడు 2 నదులు కలుస్తుంది ఏమంటారు? పేరు సంగం అంటారు. కానీ పేరు ఎందుకు వచ్చింది? ఆ 2-3 నదులు కలుస్తున్న చేత సంఘం వచ్చింది. అలాగే సత్ అంటే ఏమిటి? పరమాత్మ. పరమాత్మతో మనము కలియడం ఉందే అది సత్సంగం. అయితే పరమాత్మతో డైరెక్ట్ కలియగలమా? కలియలేదు. కాబట్టి ఇప్పుడు ఏమిటి? సత్ అంటే సత్పురుషుడు. సత్పురుషుడు మనకు వచ్చేటప్పుడు సత్సంగం, వారితో మనం కలియదు. వారితో మనం కలిస్తే వారు ఏం ప్రతిపాదిస్తారు?
సత్ అంటే పరమాత్మకు సంబంధమైన విషయాలను ప్రతిపాదిస్తూ వీరి ద్వారాగా వీరి మాధ్యమతో ఆ సత్ పరమాత్మని మనము పొందడానికి యోగ్యులవుతాం. కాబట్టి దానినే సత్సంగము. అందుకే ఇక్కడ ఏమంటే సూక్ష్మంగా చెప్పారు, సంగతం అంటే సత్ సంయోగజం. ఇక్కడ సంయోగం అంటే పోయింది, జం పెట్టున్నారు. సత్పురుషులతో సంయోగం చేసినప్పుడు దాని వలన వచ్చినటువంటి పుణ్య విశేషం అది. జా అంటే ఉత్పన్నం కదా, జా అంటే ఉత్పన్నం. ఇక్కడ మనకేం ఉత్పన్నం? సత్పురుషులతో సంయోగం చేసినప్పుడు దాని వలన పుట్టినటువంటి పుణ్యము లేకపోతే వారి అనుగ్రహ ఫల విశేషం అది